హలో అండి, అందరికీ నమస్కారం. కచ్చిపి టాక్స్ ఛానల్కి స్వాగతం. నా పేరు దీప్తి. మనం సూర్యదేవర రామ్మోహన్ రావు గారు రచించిన పెళ్లి కొడుకు లేచిపోయాడు అనే నవలను చెప్పుకుంటున్నాం. ఇంతకు ముందు భాగంలో ఏం జరిగిందంటే, సౌజన్య ₹1,00,000 పోగొట్టుకుని ఇబ్బందిలో ఉన్నప్పుడు సంజయ్ వెళ్లి తనని సేవ్ చేశాడు. మహాలక్ష్మి సంజయ్ ప్రపోజల్ని నిరాకరించడం, సంజయ్ ఆమెకు ఘాటుగా తిరిగి సమాధానం చెప్పి ఇంటికి వచ్చేయడం జరిగింది. ఆ తర్వాత ఏం జరగబోతుందో మనం ఈ రోజు భాగంలో తెలుసుకుందాం. ఇక లేట్ చేయకుండా నవలని మొదలు పెట్టేద్దాం. సంజయ్ ఇంటికి వెళ్లేసరికి స్నేహ లేదు. హాస్టల్కి ఫోన్ చేస్తే వాళ్ళ డాడీ ఫోన్ చేశారని, మళ్ళీ గంటలో వచ్చేస్తారని త్వరగా రమ్మని ఫ్రెండ్ చెప్పిందట. కంగారుగా ఆటోలో వెళ్ళిపోయిందట. సౌజన్య ఒక్కతే సోఫాలో మూలకి ఒదిగిపోయి కూర్చుంది. సంజయ్ని చూడగానే గొప్ప భయం నుండి రిలీఫ్ పొందినట్లుగా ఆమె ముఖ కవళికలు కనిపించాయి. నిట్టూర్చాడతను. మధ్యాహ్నం భోజనం చేశావా అడిగాడు ఆప్యాయంగా. తల అడ్డంగా తిప్పింది సౌజన్య. ఎందుకు తినలేదు సీరియస్గా అడిగాడు. నాకు తినాలనిపించలేదు. అదే ఎందుకు? తిండి మానేస్తే జరిగిందాన్ని సరిచేయగలమా? గట్టిగా అన్నాడు సంజయ్. గజగజ వణికిపోతూ అతన్ని అల్లుకుపోయి, నువ్వు కూడా నన్ను తిడుతున్నావు, అందరిలాగే తిడుతున్నావు, వద్దు, భయం వేస్తోంది, ఏడుస్తూ అంది సౌజన్య. తన ఆవేశాన్ని, తన కోపాన్ని ఆమె మీద చూపించాడు. తన పొరపాటు అర్థమైంది క్షణాల్లో. సారీ సారీ అస్పష్టంగా అన్నాడు. ఆమె నుంచి విడిపించుకుని ఆమెని సోఫాలో కూర్చోబెట్టాడు. కిచెన్లోకి వెళ్ళి మిల్క్ వేడి చేసి తెచ్చాడు. చేతికిస్తే వద్దనకుండా బుద్ధిగా తాగింది సౌజన్య. రమణమూర్తి ఇంటికి వెళ్ళి నైట్ క్యారేజ్ పంపించమని చెప్పాడు. స్నానం చేసి వచ్చి కూర్చున్నాడు. సౌజన్య ఏదో ఆలోచిస్తూ పడుకుని ఉంది. అతనికి ఆ వాతావరణం అంతా డల్గా అనిపిస్తోంది. తనని మహాలక్ష్మి రిఫ్యూజ్ చేసిన సంగతి సౌజన్యకి చెబుదామా అనుకున్నాడు. కానీ తనే బాధలో ఉంది. మళ్ళీ ఈ విషయం గురించి చెప్పి ఆమెను బాధ పెట్టడం ఎందుకు? ప్రసాద్ గురించి కూడా సరిగ్గా చెప్పలేదంటే అతని విషయంలో ఏవో ప్రాబ్లమ్స్ కూడా ఉండి ఉండొచ్చు. అతనికి సడన్గా అనిపించింది. తను శారణ్ అనే అమ్మాయిని గురించి కల్పించి చెప్పినట్లుగా సౌజీ ప్రసాద్ అనే మనిషిని కల్పించలేదు కదా? అది నిజమేనా? ఇంతవరకు ఆ మనిషిని తనకి చూపించలేదంటే ఏంటి అర్థం? మళ్ళీ అతని ఆలోచనలు మహాలక్ష్మి మీదకి వెళ్ళాయి. ఎన్ని ఆశలు పెంచుకున్నాడో ఆమె మీద. అసలు ఇలా డిసప్పాయింట్ కావడానికి కారణం ఆమె తనని తిరస్కరిస్తుందన్న ఆలోచన లేకపోవడమే. తన మీద తనకున్న నమ్మకమే ఆ ఆలోచనకి కారణం. బహుశా ఓవర్ కాన్ఫిడెన్స్ అయి ఉండొచ్చు. భోజనాల టైం వరకు అలాగే ఎవరి ఆలోచనల్లో వాళ్ళున్నారు. రమణమూర్తి వాళ్ళబ్బాయి క్యారేజీ తెచ్చిచ్చాడు. సౌజన్యాన్ని లేపి స్నానానికి పంపించాడు. ఆమె వచ్చేలోపు టేబుల్ మీద అన్నీ అరేంజ్ చేశాడు. సౌజన్య ముందు అన్నం ప్లేట్ పెట్టినా ఎక్కడో ఆలోచిస్తూ తినకుండా కూర్చుంది. గట్టిగా కేకలు వేసేసరికి ఒక్కో మెతుకు నోట్లో పెట్టుతోంది. అతనికి ఆమెను బతిమిలాడే ఓపిక మానసికంగా లేదు. అతని మనసుకి గాయం తగిలింది. ఆమె పరిస్థితి చూసి అదీ చెప్పలేకపోతున్నాడు. భోజనాలు ముగించారు. ఆమె తన బెడ్రూమ్కి వెళ్లబోయింది. నా రూమ్లో పడుకుందాం పద చెప్పాడు. డబుల్ కాట్ మీద ఆమె చివరికి ముడుచుకుని పడుకుంది. అతను ఈ చివరికి పడుకున్నాడు. లైట్ తీసేయబోతుంటే వద్దు, భయం అంది సౌజన్య. ఆమె మెల్లగా నిద్రలోకి జారుకుంది. సంజయ్కి నిద్ర రావడం లేదు. ఆమెనే చూస్తూ పడుకున్నాడు. నిద్రలో ఒక్కసారి తుళ్ళిపడింది. కళ్ళు విప్పి పక్కన సంజయ్ ఉండడం చూసి మళ్ళీ నిశ్చింతగా కళ్ళు మూసుకుంది. అతని మనసు ద్రవించింది. నిద్రపోవడానికి కూడా తన ఆసరా అవసరమైన ఈ అమ్మాయి గురించేనా మహాలక్ష్మి అన్ని కండిషన్లు పెట్టింది? మళ్ళీ ఉలిక్కిపడింది. లేచి కూర్చుని మోకాళ్ల మీద మొహం పెట్టుకుని ఉండిపోయింది సౌజన్య. కంగారు పడ్డాడతను. ఏమైంది? ఏడుస్తోందా? సౌజీ దగ్గరగా వెళ్ళి ఆమె ముఖాన్ని చేత్తో పైకెత్తి, ఏమైంది నీకు? ఎందుకలా ఉన్నావు అన్నాడు. నిద్ర పడుతూ ఉంటే మంచం మించి రోడ్డు మీద పడిపోతున్నట్లుగా అనిపిస్తోంది. ఇందాకటి నుంచి అలాగే ఉంది. నిద్ర పడుతున్నట్లుంది, సడన్గా పడిపోతున్నట్లు అనిపించి మెలకు వచ్చేస్తోంది. పసిపాప బుగ్గలు, లేత పెదాలు, పెద్ద కళ్ళు, సాఫ్ట్గా ఉన్న జుట్టు. ఇక అతను ఆలోచించలేదు. 2 చేతులతో పట్టి దగ్గరికి తీసుకుని తన ఛాతీ మీద పడుకోబెట్టుకున్నాడు. ఆమె వీపు చుట్టూ చేతులు వేసి దగ్గరగా పొదువుకున్నాడు. తల్లి కోడి రెక్కల మాటున సురక్షితంగా ఒదిగిపోయిన కోడి పిల్లలా వెచ్చగా ఫీలైంది. లయబద్ధంగా వినిపిస్తున్న అతని గుండెల చప్పుడు ఆలకించసాగింది. 2 నిమిషాలయ్యాక తల పైకెత్తి, మహాలక్ష్మి ఇప్పుడు చూస్తే కళ్ళు పెద్దవి చేసి అడిగింది. అప్రయత్నంగా నవ్వొచ్చింది అతనికి. చూస్తే? ప్రశ్నించాడు సంజయ్. తనేమనుకుంటుంది? తప్పు కదా? లేవబోయింది. ఆపేశాడు అతను. అతని మనసులో మళ్లీ సందేహం. ఎప్పుడు మహాలక్ష్మి ఏమనుకుంటుంది అన్న ఆలోచన తప్ప ప్రసాద్ ఏమనుకుంటాడు అన్న మాట చెప్పదేంటి? తనని ఇంట్లోంచి వెళ్ళిపోమ్మడానికి కూడా మహాలక్ష్మి ఏమనుకుంటుందో అన్న ఆలోచనే కారణమని స్నేహ చెప్పింది. అసలేంటి ఈ అమ్మాయి ఉద్దేశం? ఈ అమ్మాయి మనస్తత్వం? ప్రసాద్ ఏమన్నా అనుకుంటాడనా? అడిగాడు. తల దించేసుకుంది. పెళ్లికి ముందే ఇంత భయపడుతున్నావంటే పెళ్ళయ్యాక నువ్వు అసలు నన్ను గుర్తుంచుకోవేమో.
ప్లీజ్ అలా మాట్లాడొద్దు అభ్యర్థనగా అంది. మౌనం వహించాడు సంజయ్. అతని చేతుల మధ్య నిశ్చింతగా ఉందామెకి. తననెవరూ ఏమీ చేయలేరు అన్న ధీమా వచ్చేసింది. అతని గుండెల చప్పుడు వింటూ నిద్రలోకి జారుకుంది. సంజయ్ ఆలోచనల్లోకి జారుకున్నాడు. పెళ్లికి ముందు పెళ్లి కూతురు ఎలాంటిదో తెలుసుకోకుండా మ్యారేజ్ ఈజ్ జస్ట్ అన్ యాక్సిడెంట్ అనే స్లోగన్ అన్నా, మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అన్నా చిరాకే. తనతో పాటు సమానంగా స్పందించగల అమ్మాయినే పెళ్లి చేసుకోవాలని తన కోరిక. పెళ్లికి ముందు ఇద్దరి మధ్య చక్కని అవగాహన ఉండి తీరాలనే పెళ్లిలోంచి లేచిపోయి వచ్చాడు. వచ్చిన మొదట్లో సౌజన్యతో కలిసి ఉండక తప్పని స్థితి. తామిద్దరం రైలు ప్రయాణికుల్లాంటి వాళ్లమే. ఎవరి స్టేషన్ రాగానే వారు అక్కడ దిగిపోవాల్సిందే అని కూడా అనుకున్నాడు. కానిప్పుడు యు ఆర్ మై ఆల్ ది వరల్డ్ అనిపిస్తోంది. సౌజన్యం చూస్తుంటే ప్రేమ ఎప్పుడో ఆకాశంలో మెరిసే మెరుపు కాకూడదు, దేవుడి గుడిలో నిత్యం వెలిగే దివ్వే కావాలి. ఒకరు వదిలి వెళ్ళిపోతే ఇంకొకరిలో విచారం మొదలైతేనే ప్రేమ. తను లేనప్పుడు సౌజన్య ఎంత భారంగా ఉండేదో తన చెల్లెలు స్నేహ, రమణమూర్తి దంపతులు చెప్పినప్పుడు మధురమైన అనుభూతికి లోనయ్యాడతను. ఆ అనుభూతి పేరే ప్రేమ. ప్రేమనా? అర్థం కాక పసిపాపల నిద్రపోతున్న సౌజన్యాన్ని చూస్తూ తను నిద్రలోకి జారుకున్నాడు. సంజయ్ ఫోటో తీసుకుని రత్నాకర్రావు చెప్పిన ఆఫీసులన్నీ గాలించడం మొదలుపెట్టారు అతని అనుచరులు. వాళ్లకు చిన్న క్లూ దొరికింది. కిషోర్ అనే ఫ్రెండ్కి అతనికి మంచి రిలేషన్ ఉందని. కొంతమంది కిషోర్ అడ్రస్ కోసం వేట మొదలుపెట్టారు. ఇటు రాజగోపాలం మనుషులు రంగంలోకి దిగారు. రత్నాకర్రావు మనుషులు ఏ కోణంలో వెళ్తున్నారో వీళ్లు అదే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ముందు సంజయ్ దొరికితే అతని ద్వారా సౌజన్య ఆచూకీ తెలుసుకోవచ్చని వాళ్ల ప్లాన్. ఇంతకు ముందు లేనంత ముమ్మరంగా గాలింపు మొదలుపెట్టారు. తెల్లవారి 7 కనకారావు లేవకపోయేసరికి పరమేశంకి చిరాకొచ్చింది. బెడ్ దగ్గరికెళ్లి దుప్పటిని లాగిపడేసి మగ్గుతో నీళ్లు తీసుకువెళ్లి ముఖానికేసి కొట్టాడు. అమ్మో, జీపులు, టాటా సుమోలు, కత్తులు, కటార్లు అంటూ అరవటం మొదలుపెట్టాడు కనకారావు వణికిపోతూ. ఒక్క క్షణం బిత్తరపోయాడు పరమేశం. క్షణాల్లో తేరుకుని ఏమీ జరగనట్లు కళ్లతోటే సైగ చేశాడు. ఇంతకు మునుపు ఎన్ని టాటా సుమోలు ఉండేవి? వేలల్లో తిరుగుతుంటాయి. అయితే మనకేంటి? నీకేం తెలియదే, నే చెప్పేది రత్నాకర్రావు రాజగోపాలం జీపుల గురించి అన్నాడతను. వాళ్ళదొకటి వీళ్ళదొకటి. మరి ఇప్పుడెన్నో తెలుసా? వాళ్ళ 5 వీళ్ళ 5. బయటకెళ్ళామో మనం దొరికిపోవటం, వాళ్ళు మనల్ని చితగ్గొట్టడం ఖాయం. అందుకే ఇల్లు మార్చింది. మార్చిన ఈ ఇంట్లో నిద్ర లేవకుండా పడుకుంది. కనకారావు మాటలు వింటూనే పరమేశం భయానికి లోనయ్యాడు. ఎప్పుడు ఏం జరుగుతుందో అనని. తెల్లారి లేచి సంజయ్ ఆఫీస్కి రెడీ అవుతున్నాడే గాని అతను అన్యమనస్కంగా ఉన్నాడు. నిన్న జరిగిందంతా కలేమో. ఆఫీస్కి వెళ్లేసరికి మహాలక్ష్మి ఎదురొచ్చి గుడ్ న్యూస్ చెబుతుందేమో అనిపించసాగింది అతనికి. ఆ ఆశే అతన్ని ఆఫీస్కి నడిపించింది. కానీ నిన్న ఆమె అన్న మాటలు గుర్తొచ్చి అది అసంభవం అని వివేకం వెన్నుతడుతోంది. ద్వైతీభావంతో ఆఫీసులో అడుగుపెట్టాడు. తల వంచుకుని తన క్యాబిన్లోకి అడుగుపెట్టి తన చైర్ వైపు నడవబోయి సర్పద్రష్టలా ఆగిపోయాడు. ఎదురుగా తన రివాల్వింగ్ చైర్లో మహాలక్ష్మి. ఆమె విసుగ్గా నొసలు ముడివేసి బెల్ కొట్టి ప్యూన్ని పిలిచి, నా పర్మిషన్ లేకుండా ఎవరిని లోపలికి పంపించొద్దని అన్నానా అంటూ గట్టిగా అరిచింది. అతను డిమ్ షాక్కి లోనయ్యాడు. తన చైర్లో ఆమె కూర్చున్నందుకు కాదు, ముడివేసిన నొసల్ని, నవ్వు హరించుకుపోయిన పెదాన్ని, మార్దవం కోల్పోయిన స్వరాన్ని విచలితుడై చూశాడు సంజయ్. ఏ కల్మషం లేనట్లు ఆనందంగా నవ్వులు చిందించే మొహారవిందం ఇప్పుడేంటి ఇలా వడిలిపోయింది? ఏ పరిస్థితినైనా తల ఎత్తి ఎదుర్కొనే ధీరత్వం ఇప్పుడు తల వంచి విసుగుని చిమ్ముతోందెందుకు? ఏ ఆలోచన లేనట్లు బయటికి నడిచాడతను. అతని వెనుక స్ప్రింగ్ డోర్ మూసుకుపోయింది. సంజయ్ దగ్గరికి రావడం చూసి రిసెప్షనిస్ట్ లేచి నిలబడి అతనికి ఒక కవర్ ఇచ్చింది. విప్పి చూశాడు. సర్వీస్ నుంచి టెర్మినేట్ చేస్తూ కిషోర్ పాస్ చేసిన ఆర్డర్. రీజన్ చదివాడు. కంపెనీకి టర్నింగ్ పాయింట్ అయిన మీటింగ్ని సడన్గా వదిలేసి వెళ్ళిపోవడం. ఇన్నాళ్ళు తను కంపెనీకి చేసిన సేవకి ఇది ప్రతిఫలం. తను సెంటిమెంట్గా ఫీల్ అయిన ఒకే విషయాన్ని వాళ్ళు అడ్జస్ట్ చేసుకోలేకపోయారు. సో మహాలక్ష్మి మనసులోనే కాదు, ఈ ఆఫీస్లోనూ తనకి చోట్లేదు. భారంగా నిట్టూర్చాడతను. ఐఆమ్ సారీ సార్, రిసెప్షనిస్ట్ అంది. నీ తప్పేముంది అన్నాడు నిర్లిప్తంగా. నా చేతులతో ఇలా ఇవ్వాల్సి రావడం బాధగా ఉంది. టేక్ ఇట్ ఈజీ, ఇలాంటి వాటికి అలవాటు పడాలి. రేపు ఈరోజు నేనులా ఉండను. అవమానాన్ని పట్టుదలకి పునాదిగా తీసుకోవాలని ఈ క్షణాన్ని నిర్ణయం తీసుకున్నాను. ఏమో, ఏం చెప్పగలం? మరికొన్నాళ్లకే ఈ కంపెనీ స్టాఫ్ మొత్తం నా కొత్త కంపెనీలో చేరిపోవచ్చు. వస్తాను చెప్పాడు సంజయ్. బయటకు వచ్చేసరికి సెల్లార్లో కిషోర్ తన కోసం వెయిట్ చేస్తూ కనపడ్డాడు. అతను సంజయ్ని చూడగానే పలకరించాడు. సంజయ్ కూడా విష్ చేశాడు. ఆ విష్లో సవాల్ తొంగి చూసింది. కిషోర్ వెడ్డింగ్ కార్డు ఒకటి సంజయ్కి ఇచ్చి, ఎల్లుండే మా మ్యారేజ్, నువ్వు సౌజన్య తప్పకుండా రావాలి చెప్పాడు. ఇంత సడన్ గానా? కార్డు ఓపెన్ చేస్తూ అన్నాడు. పెళ్లి కూతురు పట్టుబడింది, నవ్వాడతను. కార్డులో పెళ్లి కూతురు పేరు చూసి నవ్వుకున్నాడతను.
మానవ సంబంధాల మీద అతనికున్న విశ్వాసానికి విఘాతం కలిగిన సందర్భం అది. కంగ్రాట్స్ చెప్పాడు తను నిర్ణయానికి వస్తూ. నా వుడ్బీని ఒకప్పుడు ప్రేమించిన వ్యక్తి నా కళ్ల ముందు కదలాడుతూ ఉంటే భరించే శక్తి నాకు లేదు. ఐఆమ్ సారీ, కిషోర్ నెమ్మదిగా అన్నాడు. నేను అర్థం చేసుకున్నాను. నీ భవిష్యత్ ఏమిటన్నది నీకే అర్థం కాక నన్ను ఇలా బయటికి పంపించావు. నా పట్టుదలకి నువ్వు బలైపోకుండా ఉండాలని కోరుకుంటున్నాను. మనసు వేరు, మనీ వేరు, మమత వేరు, మానవత్వం వేరు. వస్తాను, కార్ కీస్ అతనికిస్తూ అన్నాడు. కిషోర్ అలా చూస్తూ ఉండిపోయాడు. సంజయ్ కాలినడకన బయలుదేరాడు. ఎంత దూరం నడిచాడో లెక్కలేదు. మధ్యలో ఆఫీస్ అతను కలిశాడు. కిషోర్ గారికి మహాలక్ష్మి గారికి పెళ్ళంట కదా సార్? కుతూహలంగా అన్నాడతను. అవునంట, నాకు ఇప్పుడే తెలిసింది, కార్డు చూపిస్తూ అన్నాడు. ఇంతలో పక్క నుండి కారు పెద్దగా హారన్ చేస్తూ వెళ్ళింది. కొంచెం పక్కకి నడవండి సార్ అని జాగ్రత్త చెప్పి, మీకు ఇప్పుడు తెలియడం ఏంటి సార్, మాకు 10-15 రోజుల నుంచే తెలుసు. ఆఫీస్ అంతా అనుకున్నారు ప్రాజెక్ట్ శాంక్షన్ కాగానే పెళ్ళి అని. సంజయ్కి రక్తం సలసలా మరిగిపోయింది. మధ్యలోనే ఆమె డిసిషన్ చెప్పేస్తే తను డిప్రెస్ అయి వర్క్ చేయలేనేమోనని భయపడుంటారు. అన్నీ దాచి పని జరిపించుకున్నారు. మధ్యన సౌజన్య ఇష్యూ జరిగేసరికి తనని బయటకు పంపించడం వాళ్ళకి సులువైంది. తను సక్సెస్ఫుల్గా మీటింగ్ నడిపించి ఉన్నా తర్వాతైనా ఏదో రీజన్తో బయటకు గెంటుండేవారే. కిషోర్ కూడా చివరికి వీళ్లను ఈ విషయాన్ని తేలిగ్గా తీసుకోకూడదు. తను ప్రేమలోనే కాదు స్నేహంలోనూ ఓడిపోయాడు. ఇన్నాళ్ళు తల్లిదండ్రుల చాటున వాళ్ళిచ్చే డబ్బుతో, వాళ్ళు పంచిన ప్రేమతో పెరిగాడు. ఇప్పుడు తనకంటూ ఓ లోకాన్ని సృష్టించుకున్నానని, అది ప్రేమానురాగాల నిలయమని మురిసిపోయాడు. అది ఎన్నాళ్ళో నిలవలేదు. అనుభవం ఇంత చేదుగా కూడా ఉండొచ్చన్న వాస్తవం అతనికి అర్థమైపోయింది. తననుకున్న ఈ చిన్న ప్రపంచంలో అప్పుడే ఇద్దరు దూరమయ్యారు. ఇక సౌజన్య, తను మాత్రం ఏం చేయగలదు? రేపు పెళ్ళయ్యాక ప్రసాద్ ఇష్టానుసారంగా ఆమె గడపాలి. సంజయ్ ఆలోచనల్లో జారుకోవడం చూసి అతనికి నమస్తే చెప్పి వెళ్ళిపోయాడతను. కాసేపు అటు ఇటు తిరిగి సిటీ బస్సులో ఇంటికి చేరుకున్నాడు. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. సౌజన్య ఏదో పుస్తకం చదువుకుంటోంది. రాత్రి శుభ్రంగా నిద్రపోవడంతో ఆమె కొంచెం రిలాక్స్డ్గా ఉంది. అప్పుడే వచ్చేసారేంటి, ఒంట్లో బాగాలేదా? నలిగిపోయినట్లున్న అతన్ని చూసి అంది సౌజన్య. బాగానే ఉన్నానే, బలవంతాన నవ్వాడు. లేదు, తేడాగా ఉన్నావు. ఇదివరకు ఎంత బతిమలాడినా ఈ టైంలో వచ్చేవాడివే కాదు, అలాంటిది? అదేం లేదు, శుభవార్త శుభలేఖ రెండూ తెచ్చాను. కార్డు ఆమెకిస్తూ అన్నాడు. ఎవరి పెళ్ళి అంటూ కార్డు ఓపెన్ చేసి, కిషోర్ మహాలక్ష్మి. మహాలక్ష్మి అంటే మన మహాలక్ష్మా? కిషోర్ ఆమె అపనమ్మకంగా చూసింది. అవును, మనవాళ్లే, ఇద్దరూ మనవాళ్లే. వాళ్ల పెళ్ళి ఆనందంగా లేదు? నవ్వుతూ అన్నాడు. ప్లీజ్ నిజం చెప్పు, ఇదేంటి ఇలా? నాకేం అర్థం కావడం లేదు, కంగారు పడిపోతూ అంది సౌజన్య. అర్థం కాకపోవడానికి ఏమీ లేదు. మనిద్దరికీ అవగాహన కుదరలేదు, వాళ్ళిద్దరికీ కుదిరింది, దట్స్ ఆల్. మరి ఆమె నిన్ను ప్రేమించింది అని నేను అనుకున్నాను. ఆమె ఎప్పుడూ చెప్పలేదు. కాదు కాదు, ఏదో జరిగింది, చెప్పు. స్నేహ నాతో అంది. ఆ రోజు మీటింగ్ మధ్యలో వదిలేసి వచ్చావంట కదా, అందుకనే ఇలా జరిగిందా? నా మూలంగానేనా ఇదంతా? బాధగా అంది సౌజన్య. అమాయకంగా ఆలోచించకు. మీటింగ్ మధ్యలో వదిలేసి వచ్చినందుకు ప్రేమించిన వాళ్ళని వదిలేయటం అన్నది ఫూలిష్నెస్ కాదా? తనకి నేనంటే ఇష్టం లేదు. డబ్బు, స్టేటస్, ఫేమ్, కెరీర్, వీటి కోసం తపన పడే కిషోర్ ఆమెకు నచ్చాడు. తప్పేముంది? ఎవరి అభిప్రాయాలకు తగిన పార్ట్నర్ని వాళ్ళు ఎంచుకుంటే తప్పే ఉంది. నువ్వు ఇంకా నా దగ్గర ఏదో దాస్తున్నావు, ఏంటది చెప్పు ప్లీజ్, బతిమిలాడింది సౌజన్య. ఏం చెప్పను సౌజీ, ఏమీ లేని దానికి. నిజంగా నా మొహం చూసి చెప్పు. మౌనం వహించాడు అతను. కాసేపు ఆగి, నీకిష్టమైన ఒక రచయిత ఒక నవల్లో కొన్ని మాటలు రాశాడు, నాకవే గుర్తుకొస్తున్నాయి. ఆమె నవ్వులు తన మీదనే ప్రసరించాలనడం ఎంత సంకుచితం. తక్కిన మగవాళ్లతో మాట్లాడకూడదా? మొహం మార్చుకోవాలా? అసలు అదంతా ఆమె తన సొంతం అనుకోవడం మూలంగా వచ్చిన కష్టం అంటాడతను. నా విషయంలో వ్యక్తులు రివర్స్ అయ్యారంతే. ఆ మాటలు ఆమెకి ఏదో అర్థమయ్యి కానట్లుంది. అంటే మహాలక్ష్మిది బాగా పొసెసివ్ నేచరా? ఎవరితో నిన్ను మాట్లాడొద్దనంది? నీతోనే, ఆమెనే చూస్తూ అన్నాడు సంజయ్. మై గాడ్, నువ్వేమన్నావు? నా వల్ల కాదని చెప్పాను. గబగబా అతని దగ్గరగా వచ్చింది. ఎందుకు చెప్పావలా? నీకు మతిపోయిందా? నువ్వెవరివో నేనెవరినో నా గురించి తనని వదిలేసుకుంటావా? తన దగ్గరికి వెళ్ళి నేనే చెప్పేస్తాను, ఇంకెప్పుడు నీతో మాట్లాడినని అంది. నిజంగా మాట్లాడవా అన్నాడు. నీకు తనంటే ఎంత ఇష్టమో నాకు బాగా తెలుసు అంది సౌజన్య. నీకన్నా ఇష్టమని చెప్పానా? ఆమె కేసి చూస్తూ అన్నాడు సంజయ్. ఆమెకి ఒక్క క్షణం తనేమి విన్నదో తనకే అర్థం కాలేదు. అర్థమయ్యాక ఆశాంతం కదిలిపోయింది. తన మీద సంజయ్కి అంత ప్రేముందా? తనతో అంత అటాచ్మెంటా? నమ్మలేకపోయింది. అయినా నువ్విలా అనడం, సౌజన్య మాట్లాడబోయింది. సౌజీ, ఇప్పుడిక ఇవన్నీ అనవసరం. నన్ను రిజెక్ట్ చేయడానికి నిన్ను ఆయుధంగా వాడుకుందంతే. దాని గురించి వర్రీ అవ్వద్దు. తన మ్యారేజ్ కూడా ఫిక్స్ అయింది. మనం ఇక తన గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది.
నేను ఈ విషయాన్ని ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్గా మర్చిపోవాలనుకుంటున్నాను. ప్రస్తుతానికి నిన్ను ఒక విషయం అడగాలనుకుంటున్నాను, అడగనా అన్నాడు సంజయ్. నన్ను అడగటానికి ఇంత సందేహించాలా? ఇదేనా నువ్వు నన్ను అర్థం చేసుకుంది? తన దగ్గరున్నది ఇవ్వడానికి, తన దగ్గరలేంది అడిగి తీసుకోవడానికి సంకోచం అడ్డొస్తే అది నిజమైన స్నేహం కాదు. ఏం అడగాలనుకుంటున్నావో అడుగు. ఒక్క క్షణం ఆమెకేసి, ఆమె కళ్ళకేసి, ఆమె కళ్ళల్లోకి ఆరాధనగా చూశాడు. అతని చూపులు అర్థం కాక విస్మయంగా చూసింది సౌజన్య. నా దగ్గర ఉండొద్దని నువ్వు నన్ను తరిమేశావు. అయినా తిరిగి నేను నీ దగ్గరకే వచ్చాను. ఊరికే కాదు, కొన్నాళ్ళు మీ ఇంట్లో నాకు చోటివ్వమని అడగటానికి. సౌజన్య అంత చెప్పినా అడిగే సమయంలో సంకోచాన్ని వదలలేకపోయాడు. ఆమె కళ్ళల్లో నీళ్లు. సంజయ్ని ఆ స్థితికి తీసుకువచ్చిన కిషోర్ మీద, మహాలక్ష్మి మీద పట్టరాని కోపం వచ్చింది సౌజన్యకి. జీవితాంతం నా ఇంట్లో చోటివ్వమని నన్ను నువ్వు అడిగుంటే నేను ఇంతకంటే ఎక్కువగా సంతోషించేదాన్ని అంటూ లోపలికి వెళ్లి కాఫీ కలపడంలో మునిగిపోయింది. అతని కళ్ళలో పాల పుంత మెరుపు. సంజయ్ వెళ్ళిపోయాక, అది ఒక్క మాట కూడా అనకుండా వెళ్ళిపోయాక కిషోర్ ప్రమాదాన్ని శంకించాడు. అందుకు సంజయ్ని ఎదుర్కొనేందుకు ఏం చేయడానికైనా అతను సిద్ధమైపోయాడు. ముఖం మీద జలజల వానచినుకులు పడటంతో ఉలిక్కిపడి నిద్రలేచాడు సంజయ్. కళ్ళు చిట్లించి పైకి చూశాడు. సీలింగ్ తప్ప ఇంకేం కనిపించలేదు. మొహం తుడుచుకున్నాడు. అయోమయంగా లేచి కూర్చుని వెనక్కి చూశాడు. కిలకిలా నవ్వుతూ సౌజన్య ముందుకు వచ్చి చేతిలోని నీళ్ల గ్లాసును చూపించింది. ఇక మొదలు పెట్టావా నీ అల్లరి అన్నాడు నవ్వుతూ. అల్లరి కాదు మహాన్భావ, మేలుకొలుపు. శుభ్రంగా తిని తొంగునే జీవితాల మనవి. ఈ నెల నుంచి ఇద్దరికి జీతాలు లేవు. మరి తిండెలా గడుస్తుందనుకుంటున్నావు? పస్తులుంచుతావా నన్ను? ఆ రోజు పెద్ద మొనగాళ్లా నన్ను ఉద్యోగం మాన్పించి తీసుకొచ్చేశావు. ఇప్పుడు నీ ఉద్యోగము పుట్టుక్కన ఊడింది. ఇక ఇద్దరం కలిసి భజన చేసుకోవడమే. చేతులతో అభినయించి చూపించింది సౌజన్య. ఒకప్పుడు సాధింపులుగా కనిపించిన మాటలే ఇప్పుడు అమృత తుల్యంగా ఉన్నాయి. వాటిని వింటూ హాయిగా కళ్ళు మూసుకున్నాడు సంజయ్. వింతగా చూసి ఏమైంది మనిషికి అనుకుంది. అలాగే మాట్లాడు సౌజీ తన్మయత్వంగా అన్నాడు. ఎందుకు? తెల్లబోయి అడిగింది సౌజన్య. కృత్రిమమైన మృదుత్వాలు, తెచ్చిపెట్టుకున్న గంభీరత్వాలు, పెదాలకు అతికించుకునే నవ్వులు అన్నీ కాగితం పూలలా రంగు వెలిసిపోయాయి. నువ్వెప్పుడు నీలాగే ఉంటావు. ఇంకొకరిలా ఉండడానికి ప్రయత్నించావు. ఎంత వెతికినా కల్మషం కనిపించదు. నీ గురించి నాకు పూర్తిగా అవగాహన ఏర్పడింది సౌజీ మనస్ఫూర్తిగా అన్నాడు సంజయ్. నాకు కూడా సంజయ్ మనసులోనే అనుకుందామే, కానీ పైకి అనలేదు. ఆమె నుండి ఏదో తెలుసుకోవాలని సంజయ్ ఆరాటం, ఏదో చెప్పాలని సౌజన్య తాపత్రయం. కానీ ఎవరూ చొరవ చేయలేకపోతున్నారు. ఇంకా పల్చటి తెర ఒకటి తామిద్దరి మధ్య ఉందని వాళ్ళు గుర్తించారు. ఆ తెర ప్రసాదేనని ఇద్దరికీ తెలుసు. ఏంటి రోజు తెగ పొగిడేస్తున్నావు అంది సౌజన్య. మరి పొగడకపోతే కాఫీ టిఫిన్స్ ఎలా వస్తాయి? యూ చెప్పిందంత అబద్ధమా అంటూ అతని వెంటపడింది. తప్పించుకుని బాత్రూంకి వెళ్ళి లోపల గడి పెట్టేసుకున్నాడు సంజయ్. బయటకు రా, నీ పని అప్పుడు చెప్తాను పెద్దగా అంటూ అక్కడే కాపేసింది సౌజన్య. హైదరాబాద్ డిపోకి చెందిన కొంతమంది డ్రైవర్స్ని, కండక్టర్స్ని రాష్ట్ర ప్రభుత్వం గుజరాత్ భూకంపం బాధితుల్ని ఆదుకునేందుకు అక్కడికి పంపించడంతో స్టాఫ్కి స్కేర్సిటీ వచ్చింది. దాంతో డిపో ఇన్ఛార్జ్ అగ్గి మీద గుగ్గిలమైపోతూ జీప్ వేసుకుని కనకారావు ఇంటి ముందుకు వచ్చాడు. వచ్చింది రత్నాకర్రావు మనుషులు గాని, రాజగోపాలం మనుషులు గాని అయ్యుండొచ్చని అనిపించిన కనకారావు తలుపులు తీయకుండానే లోపల నుంచే లేచిపోయి వచ్చిన పెళ్లి కూతుర్ని గాని, పెళ్లి కొడుకు కానీ లేచిపోయి వచ్చి మా బస్సు ఎక్కమని మేము చెప్పలేదు. అమ్మ తోడు మీ మీద ఒట్టు చెప్పాడు కనకారావు. అవునండి, మా బావ చెప్పింది అక్షరాలా నిజమండి. మమ్మల్ని వదిలేయండి బాబు. ఈసారి ఎవరు బస్సు ఎక్కినా లేచిపోయి వచ్చారా అని ముందుగా అడిగి కాదని చెబితే వారిని ఎక్కించుకుంటాం. పరమేశం కూడా భయపడిపోతూ అన్నాడు. డిపో మేనేజర్కి బుర్రకాయ గిర్రున తిరిగిపోయి స్పృహ తప్పి సీట్లోనే పడిపోయాడు. ఒక్క మాట కూడా అర్థం కాక. మరునాడు స్నేహ వచ్చినప్పుడు విషయాలన్నీ చెప్పింది సౌజన్య. అమ్మయ్యా, పసందైన మాటలు చెప్పావు. ఇక ప్రసాద్ అడ్డు కూడా తొలగిపోతే కథ సుఖాంతం ఆనందంతో మునిగిపోతూ అనేసింది. మీ అన్నయ్య కోసం నేను ప్రేమించినవాడు అడ్డు తొలగిపోవాలా? ఇదేం కోరిక? నిష్ఠూరంగా అంది. మా అన్నయ్య కన్నా గొప్పవాడు దొరుకుతాడా నీకు? అయినా నిన్నిలా వదిలేసి వెళ్ళిపోయిన వాడి మీద నీకు ప్రేమేంటి? నేనైతే అలాంటి వాడిని తిట్టి ఎప్పుడో తెగతెంపులు చేసుకుని ఉంటును. నువ్వు అంతటి దానివే గాని ముందు శాంతించు హాస్యంగా అంది సౌజన్య. సంజయ్ ఆ రోజు బయట నుండి వచ్చేసరికి ఇంటి బయటంతా కోలాహలంగా కనిపించింది. స్నేహ, సౌజన్య అక్కడే ఉన్నారు. వనజ, ఆమె భర్త, పిల్లలు కూడా ఉన్నారు. ఆ సందడికి అతని ప్రాణం లేచొచ్చింది. సౌజన్య మోహన్ చూసేసరికి ప్రేమ పుట్టుకొచ్చింది. 4 రోజుల నుండి ఆలోచించగా అతనికి తోచిందేంటంటే మహాలక్ష్మి చిరునవ్వు, మాట, కట్టుబొట్టు వీటి పట్ల అతను ఫ్యాసినేటింగ్గా ఫీల్ అయ్యాడు. అదే ప్రేమ అనుకున్నాడు. ఆమెను ప్రేమిస్తున్నాననుకుని అదే సమయంలో తను సౌజని నిజంగా ప్రేమించాడు. 24 గంటలు ఆమె నామజపమే చేసేవాడు. ఆమెను చూడకుండా ఒక్కరోజు కూడా ఉండలేకపోయేవాడు. ఈ ఫీలింగ్స్ అన్నీ సౌజన్యతో చెప్పలేకపోతున్నాడు. ఆమె ప్రసాద్ని ప్రేమిస్తున్నానంటోంది. అది నిజమేనా?
సౌజీ ఇంకొకరిని పెళ్లి చేసుకుంటే తను భరించగలడా? తను ఆమెను ప్రేమిస్తున్నట్లు బలంగా చెప్పేయాలనిపిస్తోంది. కానీ అలా చెబితే తన గురించి ఏమనుకుంటుందో? అక్కడ ఫెయిల్ అవగానే ఇక్కడ మళ్ళీ మొదలు పెట్టాననుకుంటే అది నిజం కాదు. మొదటి నుండి గుండె పొరల్లో నిక్షిప్తమైపోయిన ప్రేమని తను కనుక్కోలేకపోయాడు అంటే ఆమె నమ్ముతుందా? ప్రసాద్ని పెళ్లి చేసుకోవద్దు అని చెప్పేయాలనిపిస్తోంది. ఆమె హర్ట్ అయినా సరే తను సౌజీని విడిచి ఉండలేడు. ఎలా ఈ సమస్యకు పరిష్కారం? సౌజన్య ఆలోచనలు వేరే విధంగా ఉన్నాయి. ఆమెకి తన మనసు విప్పి చెప్పాలని ఉంది. కానీ మహాలక్ష్మి దూరమైందన్న విషయాన్ని తను అవకాశంగా తీసుకున్నానని అతను అనుకుంటే నోనో, అలా అతను అనుకోవడం తనకి ఇష్టం లేదు. ఏంటి మొగుడు పెళ్ళాలిద్దరూ అలా విగ్రహాల్లో బిగుసుకుపోయారు? వనజ చిటికలు వేస్తూ పిలిచింది. ఇద్దరు తేరుకుని చిరునవ్వులు చిందించారు. ఏం మొగుడు పెళ్ళాలోనమ్మా, వచ్చిన కొత్తలో సంజయ్ క్యాంపుకి వెళ్తున్నానని చెప్పి రాత్రి 10కో ఏమో బయటకు వెళ్ళిపోయేవాడు. తెల్లారు 5:30కి చూసేసరికి ఇద్దరూ మంచం మీద ఎదురు బొదురు కూర్చుని ముచ్చట్లాడుకుంటుండేవారు. ఓ నెల కిందట ఫారెన్ వెళ్తున్నానని 6 నెలల వరకు రానని పెళ్ళాం గురించి అప్పగింతలు పెట్టిన మనిషి పక్షం తిరగకుండానే రెక్కలు కట్టుకుని వాలాడు. ఈ చోద్యాలేంటోనమ్మా. సుగుణ వాపోయింది. మరిదిగారు వాళ్ళ ఆవిడ్ని వదిలి ఉండలేరు. ఏ మంత్రం వేశావో కాస్త చెప్పమ్మా, వనజ అంది. సిగ్గుతో ఎర్రబారిపోయిన ఆమె ముఖాన్ని సంజయ్ కుతూహలంగా చూశాడు. అతని మనసు జల్లుమంది. సౌజీకి తనంటే ఇష్టమే, సంతోషంగా అనుకున్నాడు. ఆమెతో ఏదో ఒకటి మాట్లాడాలనిపిస్తోంది అతనికి. ఎక్కడా కుదరటం లేదు. పిల్లలు గాని పెద్దవాళ్లు గాని ఆమెని ఒక్క క్షణం వదలటం లేదు. రాత్రి భోజనం అక్కడే చేశారు. భోజనం అయ్యాక చెయ్యి కడుక్కోవడానికి ఆమె పెరట్లోకి వెళ్లడం చూసిన సంజయ్ ఆమెను పలకరించాడు. ఏం చేస్తున్నావు సౌజీ? ఏదో అడగాలనుకుని ఇంకేదో విషయాన్ని ప్రేమగా అడిగాడు. చేతులు కడుక్కుంటున్నాను అంటూ సిన్సియర్గా జవాబిచ్చింది. ఆమె జవాబు విన్న తర్వాత తనంత ఫూలిష్గా అడిగాడు స్ఫురించి. వెన్నెల చాలా బాగుంది కదూ? మాట మార్చాడు. అవును, తలూపింది. చెవి జూకాకున్న తెల్లని రాయి మీద వెన్నెల కిరణం పడి తళుక్కున మెరిసింది. మన ఇంటికి వెళ్ళిపోదాం, నీతో మాట్లాడాలి. ఏం మాట్లాడతావు? ప్రత్యేకంగా ఏమీ లేదు, నీతో కబుర్లు చెప్పాలి. అదే ఏం కబుర్లు? రెట్టించింది సౌజన్య. అతనికి ఒళ్ళు మండిపోయింది. మీ ప్రసాద్ ఎంతటి వీరాది వీరుడో సూరాది సూర్యుడో నువ్వు చెబుతుంటే విని పరవశిద్దామని. అసలు భావుకత్వమే లేదు మనిషిలో. సణుక్కుంటూ బయలుదేరాడు. నా సాధింపులు నీకు కూడా అలవడ్డాయే? వెనక నుండి చిన్నగా నవ్వుతూ అంది సౌజన్య. 6 నెలలు సావాసం చేస్తే వాళ్ళు వీరవుతారంట. మన సావాసానికి వయసు 6 నెలలు దాటిందేమో అనేసి వెళ్ళిపోయాడు సంజయ్. స్నేహ భోజనం కాగానే వనజ వాళ్ళ ఆయన దింపేసి వచ్చాడు. సంజయ్ అందరికన్నా ముందు ఇంటికి వెళుతూ సౌజీ త్వరగా వచ్చేయ్ అని చెప్పి వెళ్ళాడు. మళ్ళీ అందరూ నవ్వారు. అబ్బా, మనిషికి అసలు జ్ఞానం లేదు, ఎవరేమనుకుంటారనన్న ఆలోచనే లేదు, విసుక్కుంది సౌజన్య. సౌజన్య వెళ్లేసరికి అతను టీవీ చూస్తున్నాడు. ఆమె బట్టలు మార్చుకుని వచ్చి చేతిలో ద్రాక్ష పళ్ళు పట్టుకుని ఒకటి నోట్లో వేసుకుంటూ టీవీలో వస్తున్న పాటకు అనుగుణంగా నిలబడి కాలితో తాళం వేస్తూ ఎంజాయ్ చేస్తోంది. అతను పడుకునే ఆమెని ఎగాదిగా చూశాడు. ఏం అన్నట్లు కళ్ళెగరేసింది. ఏం లేదన్నట్టు తల అడ్డంగా తిప్పాడు సంజయ్. ఏదో మాట్లాడాలన్నావు? ఏమీ ఆసక్తి లేనట్టు క్యాజువల్గా అడిగింది సౌజన్య. అది గమనించాడతను. అతనికి ఆమెని ఆట పట్టించాలనిపించింది. నువ్వు ఇంత లాంగ్ స్కర్ట్ వేసుకున్నావెందుకు? నీకు మినీస్ చాలా బాగుంటాయి. ఓసారి వేసుకుంటే చూడాలనుంది ప్లీజ్ అన్నాడతను. కళ్ళు పెద్దవి చేసి మరీ నవ్వింది సౌజన్య. హలో, డోంట్ క్రాస్ యువర్ లిమిట్స్. అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? రోషంగా అంది. నీ చాదస్తం గాని మొగుడు పెళ్ళాల మధ్య లిమిట్స్ ఏంటి? తేలిగ్గా అన్నాడు సంజయ్. ఎవరు మొగుడు ఎవరు పెళ్ళాం? నీకు నాకు ఏంటి సంబంధం? అంది సౌజన్య. నీకేమైనా చెవుడా? మొగుడు పెళ్ళాల సంబంధం అని చెబుతున్నాగా అన్నాడు సంజయ్. నీతో మాట్లాడడం శుద్ధ దండగా అతని వైపుకి వీపు పెట్టి అంది. మౌనంగా ఉండిపోయాడు అతను. సౌజన్యకి వెనక నుంచి చూపులేవో గుచ్చుకుంటున్న ఫీలింగ్. అనీజీగా ఉంది, అయినా బింకంగా నిలబడింది. అబ్బా ఏమందం! కవ్వింపుగా ఉంది అతని స్వరం. చివ్వున వెనక్కి తిరిగి చూసింది. టీవీలో యాంకర్ నిన్ను కాదన్నట్లుగా అన్నాడు. సౌజన్య విసురుగా లేచి తన బెడ్రూమ్కి వెళ్ళిపోయి దడేలమని తలుపు వేసుకుంది. అన్ని కంపెనీలు వెతుకుతూ నెట్ సొల్యూషన్స్లోకి అడుగుపెట్టారు రత్నాకర్రావు మనుషులు. రత్నాకర్రావు తమ్ముడు పద్మాకర్ రిసెప్షనిస్ట్ దగ్గరికి వెళ్ళి సంజయ్ ఫోటో ఆమెకు చూపించి, ఇతను ఇక్కడ వర్క్ చేస్తున్నాడా అడిగాడు. ఇతనే మా బాస్, ఉద్వేగంతో అందామె. ఏడి ఎక్కడున్నాడు అంటూ ఆతృతగా అడిగాడు పద్మాకర్. ఈ మధ్య మానేశారు, బాధగా అందామె. గాలి తీసిన బెలూన్లా అయిపోయాడతను. పోనీ హౌస్ అడ్రస్ అడిగాడు. ఆఫీస్ క్వార్టర్స్లో ఉండేవారు, మానేశాక ఎక్కడుంటున్నారో ఎవరికీ తెలియదు. అక్కడ ఇంకేం క్లూ దొరుకుతుందా అని తీవ్ర ఆలోచనలతో ఉన్నాడు పద్మాకర్. ఈలోపు కిషోర్ అక్కడికి వచ్చి విషయం అడిగాడు. సంజయ్ ఫోటో చూడగానే వాళ్ల తాలూకు మనుషులని అర్థమైంది. వెతకబోయిన తీగా కాళ్లకు తగిలినట్లు ఫీల్ అయ్యాడు. అతన్ని పక్కకు తీసుకువెళ్లి రమణమూర్తి ఇంటి అడ్రస్ చెప్పడంతో పాటు సౌజన్య సంజయ్లు కలిసి ఉంటున్నారని చెప్పేసరికి బుర్రగోక్కుని అయోమయంలో పడిపోయాడు పద్మాకర్. కొద్ది క్షణాల పాటు అతనికేం అర్థం కాలేదు. కిషోర్ వైపు అనుమానంగా చూశాడు.
అసలు మీకేమన్నా కాస్తంత పిచ్చి గాని పైత్యం గాని ఉన్నాయా? ఒకరంటే ఒకరికి నచ్చక లేచిపోయి వచ్చిన ఇద్దరు కలిసి ఎలా ఉంటారు? నేను ఎలా కనబడుతున్నాను? అన్నాడు పద్మాకర్ కోపంగా. నిజం కావాలంటే మీరే వెళ్ళి చూడండి. ఏది ఏమైతేనేం తనకు కావాల్సింది బాబు అడ్రస్. అతను తనకు కనపడగానే కాళ్ళు చేతులు కట్టేసి జీప్లో పడేయడమే నిశ్చయంగా అనుకున్నాడు పద్మాకర్. వీళ్ళని నీడలా వెంటాడుతున్న రాజగోపాలం మనిషి ఒకరు ఈ తతంగాన్ని అంతా సెల్ ద్వారా క్షణాల్లో వేరే వాళ్లకు చెప్పేశాడు. అడ్రస్ క్లియర్గా వినపడకపోవడంతో వారు రత్నాకర్రావు మనుషుల్ని వారిని ఫాలో అవ్వాలని నిశ్చయించుకున్నారు. ఆగమేఘాల మీద పద్మాకర్ తన మనుషులతో రమణమూర్తి ఇంటికి బయలుదేరాడు. అందర్నీ బయటే ఉంచి తనొక్కడే లోపలికి వెళ్ళాడు. తలుపు కొట్టాడు. సంజయ్ రియాక్ట్ అయ్యే లోపే కట్టేయాలి. అలర్ట్గా నిలబడ్డాడు. తలుపు తీయగానే లోపలికి అడుగుపెట్టి బోల్ట్ పెట్టేశాడు. ఎదురుగా సౌజన్య. అతన్ని చూసి నిర్ఘాంతపోయింది. కెవ్వుమని అరవబోయింది. ఆమె నోరు మూసేశాడు పద్మాకర్. అరిచావా చంపేస్తాను. సంజయ్ ఏడి అడిగాడతను. ఇప్పుడే బయటికెళ్లారన్నట్టు సైగ చేసింది సౌజన్య. నేను చెప్పినట్లు కామ్గా నా వెనకరా. ఎవరికన్నా చెప్పాలని ప్రయత్నించావో నువ్వు భూమి మీద ఉండవు కరుకుగా అన్నాడు పద్మాకర్. మాట్లాడకుండా అతనితో కదిలింది సౌజన్య. ఆమెని జీప్ ఎక్కించి సర్రున పోనిచ్చి ఇంకో వీధి మలుపు దగ్గర ఆపి సంజయ్ గురించి అడగడం ప్రారంభించాడు. వీళ్లకు ఆపోజిట్గా 2 సందులు యువతల ఉన్న హరగోపాల్ మనుషులు మిగతా వాళ్లతో కలిసి డేగలా పొంచి ఉన్నారు. సౌజన్యాన్ని జీపు ఎక్కించి వాళ్లు తీసుకుపోవటం చూసి అతని రక్తం మరిగిపోయింది. అప్పుడే అటాక్ చేయాలనుకున్నాడు. కానీ వాళ్ళు సౌజన్యకి ఆపద తలపెడతారేమోనని ఆగిపోయాడు. సౌజన్యాన్ని ఒక్కదానే తీసుకువెళ్లాడంటే సంజయ్ ఇంట్లో లేడు. అతను ఇంట్లో అడుగుపెట్టేలోపు పట్టేసుకోవాలి. అసలైనా వీళ్ళిద్దరూ కలిసి ఉంటున్నట్లు పద్మాకర్కి ఎలా తెలిసిందో ఏంటో అంతా కన్ఫ్యూజంగా ఉంది అనుకున్నాడు. ఆలోచనలు కట్టిపెట్టి నలుదిక్కులా కలిచూడటం ప్రారంభించాడు. అరగంటలో వాళ్ల నిరీక్షణ ఫలించింది. సంజయ్ నడుచుకుంటూ రావడం కనిపించింది. ఆగి ఉన్న జీప్ని అతను క్రాస్ చేస్తుండగా జనాలు చుట్టుముట్టి అతన్ని లాక్కెళ్లి జీప్లో పడేశారు. అంతా రెప్పపాటు కాలంలో జరిగిపోయింది. ఇమ్మీడియట్గా హరగోపాలన్ని గుర్తుపట్టాడు సంజయ్. నన్నెందుకు పట్టుకున్నారు? అతని మాటలు పూర్తయ్యేలోపే నోర్ముయ్ అంటూ సంజయ్ మొహం మీద బలంగా గుద్దాడు వేణుగోపాల్. సంజయ్కి పెదవి చిట్లిపోయింది. 2 గ్రూపులుగా విడిపోయిన రత్నాకర్రావు మనుషుల్లో ఒక గ్రూప్ ఆర్టీసీ డిపోకి వెళ్లి డిపో మేనేజర్ ఎదురుగా ఉన్న కుర్చీలో దర్జాగా కూర్చుని కత్తులు హాకీ స్టిక్లు అతని టేబుల్ మీదే పెట్టి టీ తెప్పించమన్నారు. అసలే డిపో మేనేజర్ ఉత్త కంగారు మనిషిలా కనిపిస్తున్నాడు. దానికి తోడు బీపీ టెన్షన్. ఆ ఎదురుగా వచ్చిన వాళ్ళు కనకారావు పరమేశం ఇంటి అడ్రస్ చెప్పమని డిపో మేనేజర్ని అడిగారు. డిపో మేనేజర్ మొన్న తనకు ఎదురైన అనుభవాన్ని మళ్లీ చెప్పాడు. దాంతో వాళ్ళు ఈసారి జీపుల్లో కాకుండా వరుసగా రిక్షాలేసుకుని పరమేశం ఇంటికి వెళ్లారు. సుదీర్ఘ ప్రయాణం తర్వాత 10 రిక్షాలు వెళ్లి కనకారావు ఇంటి ముందుగా ఆగాయి. వచ్చింది జీపులు కాదు రిక్షాలు. కిటికీలోంచి చూస్తూ పరమేశం అన్నాడు. పాపం ఎలాంటి రత్నాకర్రావు ఎలా అయిపోయాడు? టాటా సుమోల స్థాయి నుంచి రిక్షా గుండాయిజం స్థాయికి దిగజారిపోయాడు. కనకారావు జాలిపడ్డాడు. మంచం మీద నుంచి లేవకుండా దుప్పటి ముసుగు తీయకుండానే. చా ఊరుకో, వచ్చింది వాళ్ళు కాదు వేరే వాళ్ళు అన్నాడు పరమేశం. అయితే తలుపు తీసి వాళ్ళెవరో ఎందుకొచ్చారో కనుక్కో అన్నాడు కనకారావు మంచం మించి దిగుతూ. పరమేశం వెళ్లి తలుపులు తీశాడు. ఆ మరుక్షణం కాళ్ల కింద కడప బొమ్మ పేలిపోయినట్లు స్పృహ తప్పి కింద పడిపోయాడు పరమేశం. నాకు చెడ్డ చిరాకేస్తోంది. ప్రతోడు డామ్ 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 అని పడిపోవడమే. అందరికీ ఒక్కసారి నరాల జబ్బులు వచ్చినట్లుంది అని ఒకడు విసిగెత్తిపోయాడు. వాళ్ళని చూస్తూనే కనకారావు పై ప్రాణాలు పైకే పోయాయి. ఈ దృశ్యాన్నంతటినీ రాజగోపాలం గ్రూప్లోంచి చీలిపోయిన ఒక చిన్న గ్రూప్ చూస్తూనే ఉంది. ఆ వీధి మూల మలుపు నుంచి లేచిపోయి వచ్చిన పెళ్లి కూతురు పెళ్లి కొడుకు కలిసే ఉంటున్నట్లు రాజగోపాలం గ్రూప్కి తెలుసు. అదే విషయం రత్నాకర్రావు గ్రూప్కి తెలియదు. అందుకే రత్నాకర్రావు గ్రూప్ని రాజగోపాలం గ్రూప్ ఫాలో అవుతోంది. అయితే కొద్ది గంటల క్రితమే పద్మాకర్కి కూడా కిషోర్ ద్వారా వాళ్ళిద్దరూ కలిసే ఉంటున్నట్లు తెలిసిపోయిందని వీళ్ళకి తెలియదు. హరగోపాలం దగ్గరున్న సెల్ మోగింది. అటువైపు నుంచి రత్నాకర్ తమ్ముడు పద్మాకర్ మాట్లాడుతున్నాడు. మీ అమ్మాయి మా దగ్గర ఉంది పొగరుగా అన్నాడు పద్మాకర్. మీ అబ్బాయి మా దగ్గరున్నాడు, కావలిస్తే మాట్లాడండి అని సంజయ్ చేతికి ఫోన్ ఇచ్చాడు హరగోపాలం. చిన్నన్న, మా నాన్న మమ్మల్ని బతకనివ్వండి, దయచేసి మా జోలికి రాకండి, సౌజీని వదిలేయండి చెప్పబోతూ ఉంటే సెల్ లాక్కున్నాడు హరగోపాలం. మనం కాంప్రమైజ్ అయిపోదాం, ఎవరి పిల్లల్ని వాళ్ళు తీసుకువెళ్ళిపోదాం అన్నాడు. ఓకే, ఎక్కడ మార్చుకుందాం? రోడ్డు మీద వీళ్ళు న్యూసెన్స్ చేసేటట్లున్నారు మా గెస్ట్ హౌస్లో. ఓకే, మీ ఇష్టం, కానీ మా సెక్యూరిటీ కూడా ఉంటుంది. మీ సెక్యూరిటీని మీతో ఉంచుకోవచ్చు. పిల్లల్ని ఎక్స్చేంజ్ చేసుకున్న తర్వాత అందరం కలిసి కొంత దూరం ఒకే జీప్లో వెళ్దాం. సరే అయితే. సంజయ్ సౌజన్యాలిద్దరికీ పరిస్థితి అర్థమైంది. తమనెవరూ ఇక రక్షించలేరని. సంజయ్కి ఏం చేయాలో తోచడం లేదు. ఇక ఈసారి ఇంటికి వెళ్ళామా పద్మవ్యూహంలో చిక్కుకుపోయినట్లే. సౌజీని చూసే అవకాశమే ఉండదు. అసలు అదీ కాక సౌజీ మీద తనకేం హక్కుందని. అరగంటలో గెస్ట్ హౌస్ చేరుకున్నారందరూ.
తన చిన్నాన్న వెనుక మూలగా బలిపశువులా వస్తున్న సౌజన్యాన్ని చూసేసరికి అతనికి మరింత టెన్షన్ పెరిగింది. ఆమె నుండి ఏదో తెలుసుకోవాలి. అదే ఏం అడగాలో తెలియడం లేదు సంజయ్కి. పద్మాకర్, సౌజన్య, హరగోపాల్ సంజయ్ దగ్గరగా వచ్చారు. సంజయ్ని పద్మాకర్ వైపు నెట్టాడు హరగోపాల్. సౌజన్యాన్ని చేత్తో పట్టుకుని తన వైపు లాగాడు. తలెత్తి చూడలేకపోయినా సౌజన్యకి ఏదో చెప్పాలని ఉంది. అది ఏంటో తెలియడం లేదు. సంజయ్ ఆగలేకపోతున్నాడు. సౌజీ, మాట్లాడు, ఏదైనా చెప్పు, మాట్లాడు ప్లీజ్, మళ్ళీ మనం కలుసుకోలేకపోవచ్చు. ఏం చెప్పను, అస్పష్టంగా అంది సౌజన్య. ఏదో ఒకటి ప్లీజ్, తీసుకుపోతున్నారు చూడు, మాట్లాడు, ఓసారి నా వంక చూసి మాట్లాడు ప్లీజ్, బతిమలాడుతున్నాడు సంజయ్. ఇద్దరిని బలవంతంగా లాక్కెళ్తున్నారు వాళ్ళు. ఇక ఇప్పుడు కూడా నిజాన్ని దాయకూడదనిపించింది. సంజయ్, ప్రసాద్ అంటూ ఎవరూ లేరు, సారీ, ఊహించి చెప్పాను, ఎలుగెత్తి అరిచేసింది సౌజన్య. ఆనందంతో సంజయ్ కళ్ళు మెరిసిపోయాయి. నిజంగానా, మళ్ళీ చెప్పు. నిజంగానే, ప్రసాద్ అన్న మనిషే నాకు తెలీదు. సౌజీ, ఐ లవ్ యూ, గట్టిగా అరిచాడు సంజయ్. ఆ మాటలు వింటూనే సౌజన్య ఆనంద పరవశంలో మునిగిపోయింది. ఐ టు లవ్ యూ మై డియర్ సంజయ్, అంతకంటే పెద్దగా అరిచింది. నిజానికి అది అరుపు కాదు, ఆర్తి. రత్నాకర్రావు జీపుకి రాజగోపాలరావు జీపుకి మధ్య 10 అడుగుల దూరమే ఉంది. ఆ గ్రూప్లో ఈ గ్రూప్లో ఉన్నవాళ్ళు ప్లస్ పద్మాకర్, హరగోపాలం కూడా వాళ్ళు వ్యక్తం చేసిన ఫీలింగ్స్ని విని షాక్ తినేశారు. బయలుదేరిన జీపులు ఆగిపోయాయి. ఒకరంటే ఒకరికి ఇష్టం లేకే కదా పెళ్లిలోంచి పెద్దల పరువు తీసేసి లేచి వచ్చేశారు. మరిప్పుడు ఈ ప్రేమేంటి? ఒకడు ఉద్వేగాన్ని, ఆసక్తిని అణుచుకోలేక పెద్దగా అరిచాడు. సౌజన్య ఎలాంటిదో పెళ్లి నాటికి నాకు తెలీదు. సౌజన్య నిజంగా గొప్ప అందగత్తె, కాదన్ను. అంత మాత్రాన కేవలం సౌజన్య శారీరక సౌందర్యం చూసి, ఆమె వెనకున్న బలాన్ని, బలగాన్ని, కోట్లాది ఆస్తిని చూసి పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకే లేచిపోయి వచ్చాను, ఉద్వేగంతో అన్నాడు సంజయ్. అతని మాటలకి ముందుగా షాక్ తింది పద్మాకర్. తల్లిదండ్రుల చాటున, తమ చాటున పసికూనలా పెరిగిన సంజునేనా ఇంత ఇదిగా మాట్లాడింది? అవును, సంజు చెప్పింది అక్షరాల నిజం. నాకు సంజయ్ నచ్చక పెళ్లిలోంచి లేచి రాలేదు. నిజానికి సంజయ్ అందగాడు, ఆరోగ్యవంతుడు, విద్యావంతుడు, ఉత్సాహవంతుడు. అంత మాత్రాన అతన్ని పెళ్లి చేసుకోవాలా? సంసారం చేయాల్సింది, జీవితం పంచుకోవాల్సింది నేను. ముక్కు మొహం తెలియని యువకుడితో అతనికి ఎంత ఆస్తి ఉంటే మాత్రం, అతని వెనుక ఎంత అధికారం ఉంటే మాత్రం పెళ్లికి ఒప్పుకోవాలా? నాకంటూ ఓ వ్యక్తిత్వం లేదా? నా ఇష్టాన్ని గాలి కొదిలేసి మా నాన్న ఈ పెళ్లికి ఒప్పుకున్నందుకే లేచిపోయి వచ్చాను. ఇలా లేచిపోయి రావటం అన్నది మా నాన్నగారికి అవమానం గురిచేద్దామని కాదు, నా జీవితం నాకు ముఖ్యమని. మా నాన్న బిజినెస్ మ్యాన్. ఈ దేశంలో ఎవరి వ్యాపారం ఎప్పుడు ఎక్కడ లాభాలతో నడవాలన్నా అధికారం అండగా ఉండాలి. పై లెవెల్లో పాలసీలు అవసరానికి తగ్గట్లుగా మార్చే మంత్రులు, అధికార యంత్రాంగం కావాలి. అందుకే మా నాన్నగారు నన్ను ఎమ్మెల్యే కొడుక్కిచ్చి పెళ్లి చేయాలనుకున్నారు. ఈ తరం యువతకి కావాల్సింది ఆస్తులు, అంతస్తులు, హోదా, అధికారం అండ కాదు, తన మనసుని అర్థం చేసుకుని ఆనందకరమైన జీవితానికి బాట వేయగల భాగస్వామి. హరగోపాలం, వేణుగోపాలం అన్న కూతురు మాటలు వింటూనే స్థాణువులైపోయారు. సంజయ్ అయితే స్పెల్ బౌండ్ అయిపోయాడు. ఉక్రోషం, ఉడుకుమోత్తనం, అసూయ, షార్ట్ టెంపర్మెంట్ మాత్రమే అప్పటి వరకు చూసిన అల్లరి పిల్ల సౌజన్యలో జీవితం పట్ల ఇంత అవగాహన ఉందా? సౌజీ, ఐ లవ్ యూ, నేను నిన్ను పెళ్లి చేసుకుని తీరుతాను అంటూనే సంజయ్ తన వాళ్ళని విసురుగా తోసేసి ఆమె దగ్గరికి పరుగున వచ్చి ఆమెను చుట్టేసి ముఖమంతా ముద్దులు కురిపిస్తూ, రియల్లీ ఐ లవ్ యూ, ప్రపంచమంతా ఒక్కటైనా నేను నిన్ను వదలను అన్నాడు ఆనందోద్వేగంతో. తన కళ్ళెదుటే ప్రత్యర్థి తాలూకా మనిషి తన అన్న కూతురి ఒంటి మీద చెయ్యేస్తాడా? ఎంత ధైర్యం! హరగోపాలం తీవ్ర కోపంతో బుసలు కొట్టాడు. హాకీ స్టిక్తో సంజయ్ తల మీద కొట్టాడు. సంజయ్ చేతులు అడ్డు పెట్టేసరికి ప్రమాదం క్షణంలో తప్పిపోయింది. వెంటనే పద్మాకర్ తాలూకు మనుషులు ముందుకు దూకారు. మిగతా వాళ్ళందరూ హోరాహోరీగా దెబ్బలాడుకుంటూ ఉండగా ఎవరి పిల్లల్ని వాళ్ళు బలవంతంగా జీపులు ఎక్కించేసుకుని బయలుదేరారు. సంజయ్ సౌజన్యకి అరుస్తూనే ధైర్యం చెబుతున్నాడు. నేను నీకోసం మాత్రమే ఎదురు చూస్తుంటాను, ఆమె మాట ఇచ్చింది పెద్దగా అరుస్తూ. అరగంట క్రితమే అక్కడికి వచ్చిన కనకారావు, పరమేశం జరిగింది చూసి, చూడంది తెలుసుకుని దెయ్యం పట్టిన వాళ్ల అయిపోయారు. హరగోపాలం, వేణుగోపాలం సౌజన్యాన్ని తీసుకుని వాళ్ళూరు, మోగులూరు బయలుదేరారు. పద్మాకర్ తన అన్న కొడుకు అయిన సంజయ్ని తన జీపులో ఎక్కించుకుని నందిగామ బయలుదేరాడు. ఇక ఇక్కడ మిగిలిపోయిన 2 గ్రూపులకు చెందిన అనుచరులు హోరాహోరీగా కొట్టుకుంటున్నారు. ఆ ప్రాంతమంతా హాహాకారాలతో దద్దరిల్లిపోతోంది. గొడవ జరుగుతున్న ఈ ప్రాంతానికి కేవలం 100 అడుగుల దూరంలో ఉన్న కనకారావు, పరమేశం ఆర్టీసీ డిపో మేనేజర్ నోట మాట రానట్లుగా సినిమాలో క్లైమాక్స్ ఫైట్ చూస్తున్నట్లుగా చూస్తున్నారు. సౌజన్య ఎవరో దృఢకాయని వెంట వెళ్లటం సుగుణ చూసింది. తనతో ఏమీ చెప్పలేదే అనుకుంది. మధ్యాహ్నమైన సంజయ్ గాని సౌజన్య గాని రాలేదు. ఆరాటాన్ని ఆపుకోలేక వాళ్ల పోర్షన్ వైపు వెళ్ళింది. తలుపులు బార్లా తెరిచి ఉన్నాయి. ఆమె గుండె గుబేలుమంది. ఇల్లంతా కలియతిరిగింది. ఎక్కడ ఉండే వస్తువులు అక్కడే స్థానభ్రంశం చెందకుండా ఉన్నాయి. భర్త వచ్చే వరకు కాలుగాలిన పెళ్లిలా తిరిగింది.
అతను ఇంటికి రాగానే విషయం చెప్పింది. వాళ్ళ ఇతర అడ్రస్లు కూడా తన దగ్గర ఏమీ లేవు. సంజయ్ ఆఫీస్కి ఫోన్ చేస్తే అతను మానేశాడని చెప్పారు. తమ కుటుంబ సభ్యుల్లా ఇంతకాలం కలిసిపోయారు. ఇప్పుడు వాళ్ళేమయ్యారో జాడ తెలియకపోవడం చాలా ఆందోళనని కలిగిస్తోంది వారికి. పోలీస్ రిపోర్ట్ ఇద్దామా అనుకుని 2 రోజులు ఆగి అప్పుడు ఇవ్వొచ్చని ఊరుకున్నారు. రాజగోపాలం ఈజీ చైర్లో పడుకుని ఉన్నాడు. ఇంటిల్లిపాది అతని వంక ఆతృతగా చూస్తున్నారు. సౌజన్య ఓ మూల నిలబడి ఉంది. ఇందిరా కళ్లల్లో తడి, ఆ పైన ఆందోళన. ఒక్కగానొక్క కూతురు, తన భర్త రాజగోపాలం తన బిడ్డ భవిష్యత్ని ఏం చేస్తారోనని ఉద్రిక్తతతో ఉంది. క్రితం రోజు రాత్రి 11:30కి సౌజన్యాన్ని తీసుకుని హరగోపాలం, వేణుగోపాలం ఇంటికి చేరుకున్నారు. అందర్నీ ఆశ్చర్యపరుస్తూ రాజగోపాలం కూతుర్ని ఏమ్మా బావున్నావా అంటూ ప్రేమగా పలకరించాడు. ఆశ్చర్యంతో తలకిందులైపోయిన సౌజన్య తల ఊపింది. తల్లిని చూడగానే కౌగిలించుకుంది. నాన్న దృష్టిలో నేను పెద్ద తప్పు చేసినట్లు, అయినా నా మీద కోపగించుకోలేదేంటి? ఆశ్చర్యపోతూ అడిగింది సౌజన్య. ఇందిర చిన్నగా నవ్వింది. ఎమ్మెల్యే అయిపోయారుగా, జీవించటం మానేసి నటించటం మొదలుపెట్టారు. ఇక జీవితాంతం నటిస్తూనే ఉంటారు. మనమే అర్థం చేసుకుని సర్దుకుపోవాలి. నీ పెళ్లి రత్నాకర్ రావు గారి అబ్బాయితో చేసి ఆయన ఎమ్మెల్సీ పదవిని తన డబ్బుతో మంత్రికి చేర్చి కోట్లు ఆర్జించాలి అని ప్లాన్ చేశారు. నువ్వు పెళ్లిలోంచి లేచిపోయి మీ నాన్నగారి ఆశల మీద నీళ్లు కుమ్మరించావు. దాంతో కుదరబోయిన బంధుత్వం శత్రుత్వంగా మారిపోయింది. పట్టుదలలకు పోయి లక్షలకు లక్షలు కుమ్మరించి ఇప్పుడు ఎమ్మెల్యేగా మారిపోయారు. మీ నాన్నగారు తన గొప్పతనంతో ఎమ్మెల్యే కాలేదు. రత్నాకర్ రావు గారు నియోజకవర్గాన్ని నిర్లక్ష్యం చేయటం మూలంగా నియోజకవర్గంలోనే మేడలు, మిద్దెలు, తోటలు, సినిమా హాళ్లు, మెడికల్, ఇంజనీరింగ్ కాలేజీలు దక్కించుకోవటం మూలంగా ఆయన మీద ద్వేషంతో మీ నాన్నగారిని గెలిపించారు ప్రజలు. ఇప్పుడు మంత్రి పదవికి ట్రై చేస్తున్నారని పరోక్షంగా బయట వాళ్ళు అనుకుంటుంటే తెలిసింది. ఇంకా శాసనసభలో ప్రమాణ స్వీకారం కూడా చేయలేదు. మామూళ్ళు లంచాలు తీసుకోవడం లేట్ అయితే ఎక్కడ చెడ్డ పేరొస్తుందోనని ఉరుకులు పరుగులు మీదున్నారు. కానీ ఒక్కటి మాత్రం నిజం, నిన్ను మాత్రం నీకు నచ్చిన వాడితో ఇచ్చి పెళ్లి చేయరు. కనుక ముందు నుంచి జాగ్రత్తగా ఉండడం మంచిది. అలా అని నువ్వు వెంటనే మీరు చెప్పినట్లుగానే ఈసారి పెళ్లి చేసుకుంటానని అనేసావనుకో, అసలు నమ్మరు. బాగా అనుమానం వస్తుంది. ముందు నాన్నగారి మాట కాదని, తరువాత అవునని అంటేనే నెమ్మదిస్తారు. జయంతి జమీందారు బలం కూడా మీ నాన్నగారికి ఉందిప్పుడు అంది ఇందిర. మధ్యలో ఆయనేంటి మమ్మీ అడిగింది సౌజన్య. ఆయన పుత్రరత్నం గారికే నిన్నివ్వబోయేది. కోపంతో సౌజన్య కళ్ళు ఎరుపెక్కాయి. ఇంత జరిగినా ఈసారి నా అభిప్రాయం అడగకుండానే పెళ్లి కుదిర్చేశారా? రోషంగా అంది సౌజన్య. ఈ ఆవేశమే వద్దు. గుండెల మీద పెట్టుకుని పెంచుకున్న నాకు బిడ్డకి అన్యాయం జరిగితే నేను ఊరుకుంటానా? ఎక్కడో ఆలోచిస్తూ అంది ఇందిర. ఏది ఎలా మలుపు తిరిగినా, తన తండ్రి ఏం చేయబోయినా ఆదుకునేందుకు ఇప్పుడు అమ్ముంది. ఆ ధైర్యంతో రిలాక్స్ అయింది సౌజన్య. మిగతా వారు సౌజన్య చుట్టూ చేరబోతుంటే రాజగోపాలం వచ్చి వారించి, పాపని స్నానం చేసి పడుకోనివ్వండి, జర్నీలో అలసిపోయి ఉంటుంది. ఇందిరా, పాపకి ఇష్టమైనవే వండావా? దగ్గరుండి అన్నం పెట్టు హెచ్చరించాడు. అప్పటికే అలసిపోయి ఉండటం మూలంగా సౌజన్య లోపలికి వెళ్ళిపోయింది. రాత్రంతా సరిగా నిద్రపట్టలేదు. మనసంతా కలవరంగా ఉంది. సంజయ్ తనని ప్రేమిస్తున్నాడన్న ఊహే కొండంత బలాన్నిస్తోంది. ఇంతకాలం కలిసుండి మనసులు విప్పి చెప్పుకోలేకపోయారు. ఇప్పుడు విడిపోయే ముందు బయటపడ్డారు. ఏం లాభం? అప్పటికే సమయం మించిపోయింది. మరికొద్ది రోజులాగుంటే పెళ్ళైపోయేది. అదృష్టం చివరి క్షణంలో చేతివేళ్ల మధ్య నుంచి ఇసుకలా జారిపోయింది. ఈ పద్మవ్యూహం నుండి బయటపడేదిలా? ఆ అమ్మా, ఏంటి విషయాలు చెప్పు? రాజగోపాలం మృదువుగా అడిగాడు లోపలికి వస్తూ. సౌజన్యకి తల్లి చెప్పిన విషయాలు గుర్తొచ్చాయి. నేను సంజయ్ ప్రేమించుకుంటున్నాం, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం నిర్భయంగా అంది సౌజన్య. అందరూ నివ్వెరపోయారు, రాజగోపాలంతో సహా. భారతదేశపు సగటు రాజకీయ నాయకుడు కదా, అందుకే రాజగోపాలం తేరుకున్నాడు. ముందు మీ ఇద్దరికీ పెళ్లి చేయబోతుంటేనే కదమ్మా వద్దనుకుని వెళ్ళిపోయారు. అప్పుడే చేసుకోవచ్చు కదా, మేం చేసినప్పుడు వద్దని వెళ్ళిపోయావు. ఇప్పుడు నువ్వు చెప్పినప్పుడు మేం వినాలి, అంతేనా? ఇది న్యాయమేనా? అనునయంగా అన్నాడు. అప్పుడు సంజయ్ అంటే ఎవరో నాకు తెలియదు. ఇప్పుడు మా ఇద్దరికీ అవగాహన కుదిరింది. ఒకరిని విడిచి ఒకరం ఉండలేమనుకుంటున్నాం. పెళ్లి చేసుకుంటే జీవితాంతం సుఖపడగలమనే నమ్మకం ఉంది మా ఇద్దరికి అంది సౌజన్య. కానీ ఇప్పుడు 2 కుటుంబాల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుంది. మీ పెళ్లి జరగటం అసంభవం. కానీ మా ఇద్దరి మధ్య ఎలాంటి సమస్యలు లేవు. మీ పట్టుదలల కోసం మేమెందుకు విడిపోవాలి? తండ్రిని గట్టిగానే అడిగింది సౌజన్య. ఆ పట్టుదల వచ్చిందే మీ వల్ల అనే విషయాన్ని మర్చిపోవద్దు. నువ్వు పెళ్లిలోంచి లేచి వెళ్ళకపోతే ఈ పాడు రాజకీయాల్లో నేనెందుకు చేరేవాణ్ణి? నేను వెంటనే రాజకీయాల్లో చేరి గెలవకపోతే నన్ను నామరూపాలు లేకుండా చేస్తాడు ఆ రత్నాకర్రావు. నీలాగే నేను కూడా నా గురించి నేను ఆలోచించుకోవాలి కదా. ఇన్ని మాటలు అనవసరం. నీ పెళ్లి కుదిర్చాం. అబ్బాయి అమెరికాలో ఇంజనీరు. వీరులపాడు మండలానికే వాళ్ళు జమీందారులు. మంచి సంబంధం, ఎలాంటి సమస్యలు ఉండవు, సుఖపడతావు. ఇక తండ్రితో వాదించడం చాలనుకుంది. మనసులో ఓ పథకాన్ని అల్లుతూ మౌనంగా ఉండిపోయింది. ఇంచుమించు ఇలాంటి సంఘటనే అక్కడ సంజయ్కి ఎదురైంది.
అతను ఖరాఖండిగా కేంద్ర మంత్రి గారి అమ్మాయిని పెళ్లి చేసుకోనని, సౌజన్యాన్ని మాత్రమే చేసుకుంటానని తండ్రితో చెప్పేశాడు. రత్నాకర్రావు ఎగిరిపడ్డాడు. కొడుకునైనా వదులుకుంటాను గాని పరువును వదులుకోనని, అతను ఇలాగే పట్టుబడితే సౌజన్యాన్ని తన వాళ్ళు ఏమైనా చేయొచ్చని బెదిరించాడు. దాంతో వెనక్కి తగ్గిపోయాడు సంజయ్. తన గొడవనంతా తల్లి దగ్గర వెళ్ళబోసుకున్నాడు. నువ్వెలాగైనా ఇక్కడి నుండి తప్పించుకున్నాయనా, డాడీ 2-3 రోజుల్లో ఢిల్లీ వెళుతున్నారు. కాబోయే వియ్యంకుడి అండతో ఎంపీ కావాలని అప్పుడే పథకాలు వేసేస్తున్నారు. నేను ఎలాగోలా నిన్ను ఇల్లు దాటించేస్తాను. ఆ తర్వాత ఇక నీ ఇష్టం, చెప్పిందావిడ కొడుకుతో ప్రేమగా. తను ఇల్లు దాటే సమయానికి సౌజన్యాన్ని రప్పించే మార్గాల కోసం అన్వేషించాడు సంజయ్. అదే సమయానికి తండ్రి ఆజ్ఞ మీద స్నేహ కూడా ఇంటికి వచ్చేసింది. విషయం విని సంతోషించింది. సౌజన్యాన్ని ఎలాగైనా బయటకు తీసుకువస్తానని హామీ ఇచ్చింది స్నేహ. ఈలోపే రమణమూర్తి వాళ్ల ఇంటికి స్నేహ బయట నుండి విషయమంతా ఫోన్లో చెప్పి భయపడవద్దని చెప్పింది. ఇరుపక్షాల్లోనూ పెళ్లి ప్రయత్నాలు మొదలయ్యాయి. స్నేహ తన ఫ్రెండ్ అపర్ణకి అన్ని జాగ్రత్తలు చెప్పి పలానా టైంకి పలానా గుడి దగ్గరికి సౌజన్యాన్ని ఎలాగైనా తీసుకురమ్మని చెప్పి పంపింది. అపర్ణను రాజగోపాలం సెక్యూరిటీ గార్డ్స్ లోపలికి రానివ్వలేదు. ఇందిర బయటకు వచ్చి చెప్పాక పంపించారు. ఆ సమయంలో రాజగోపాలం ఇంట్లో లేడు. అసెంబ్లీ సమావేశానికి హైదరాబాద్ వెళ్ళాడు. స్నేహ చెప్పిందంతా పొల్లు పోకుండా చెప్పింది అపర్ణ. సౌజన్య నీళ్లు నిండిన కళ్లతో తల్లికి చేతులు జోడించింది. భారంగా నిట్టూర్చింది ఇందిర. సరే, పెళ్ళై పరాయి చోటికి వెళ్లాల్సిందానివి. నీకు అతనితో సుఖపడగలనని నమ్మకం ఉంటే అంతకంటే తల్లిగా నాకు కావాల్సిందేముంది? నీకు ఎక్కడికి వెళ్లాలనిపిస్తే అక్కడికి పంపడమే ఉత్తమం అంది. మర్నాడు వాళ్ళు చెప్పిన టైంకే పట్టుచీరలు కట్టుకుని చేతిలో పూలబుట్టలతో ఇందిరా సౌజన్యాలు బయలుదేరారు. అది చూసిన హరగోపాలం తను రెడీ అయి పదండి నేను దింపుతాను అన్నాడు. సౌజన్య బేలగా తల్లి వంక చూసింది. కన్న తల్లి లాంటి వదినని కూడా నమ్మని స్థితికి చేరుకుందయ్యా మీ రాజకీయం, మందలించింది ఇందిర. తల వంచుకుని అన్నయ్య గట్టిగా చెప్పాడని అన్నాను, మీరు వెళ్ళి రండి వదిన, చెప్పాడు హరగోపాలం. నెమ్మదిగా ఆటోలో బయలుదేరారిద్దరు. వెనక ఎవరూ ఫాలో అవ్వడం లేదని దృఢంగా నిశ్చయించుకుని ఊపిరి పీల్చుకుంది సౌజన్య. అటు నుండి ప్రభావతి ఒంట్లో బాగాలేదని సంజయ్ని హాస్పిటల్కి తీసుకువెళ్లాలని గొడవ పెట్టి బయలుదేరింది. సంజయ్ వాళ్ల కారు, సౌజన్య వాళ్ళెక్కిన ఆటో ఒకేసారి గుడి దగ్గరికి చేరుకున్నాయి. ప్రభావతి కారు దిగి ఇందిరని పలకరించింది. సంజయ్ కారు దిగలేదు. బాబు పిలుస్తున్నాడు, వెళ్ళమ్మా, ప్రభావతి అంది సౌజన్య కేసు చూస్తూ. పరుగులాంటి నడకతో కారు దగ్గరికి వెళ్ళింది ఆమె. ముందు సీట్లో కూర్చుంది. కారుకి బ్లాక్ గ్లాసెస్ ఉండడం మూలంగా బయట వాళ్ళు కనిపించడం లేదు. కారు కదలగానే సున్నితంగా అతని మెడ చుట్టూ చేతులు వేసి బుగ్గ మీద చుంబించింది. నా చేతులు ఖాళీగా లేవు, నిరాశగా అన్నాడు సంజయ్. నవ్వింది సౌజన్య. అబ్బా, హాయిగా ఉంది నిన్ను చూసి, నీ మాటలు విని. ఎన్నో యుగాలైనట్లుంది సౌజీ, అనురాగంగా అన్నాడు. నాకు కూడా, అతని భుజం మీద తలవాలుస్తూ అంది సౌజన్య. కారు ట్యాంక్ ఫుల్ చేయించారు. హైదరాబాద్ వెళ్ళిపోదాం, వెళ్ళగానే పెళ్లి చేసుకుందాం ప్లాన్ చెప్పాడతను. వద్దు, తల అడ్డంగా తిప్పింది సౌజన్య. ఎందుకు వద్దు? మన పెళ్లి అలా జరగటం నాకు ఇష్టం లేదు. మన పేరెంట్స్కి బుద్ధి చెప్పి మరీ పెళ్లి చేసుకోవాలి అంది సౌజన్య. వాళ్ల గొడవ మనకెందుకు చెప్పు, అనునయంగా అన్నాడు సంజయ్. నువ్వు అలా అనకు. ఒకటా రెండా, 3 తప్పులు చేశారు వాళ్ళు. ముక్కు మొహం తెలియని మనుషులతో పెళ్ళేంటి అంటున్నా వినకుండా పెళ్లి చేయాలని ప్రయత్నించడం మొదటి తప్పు. మేమిద్దరం ప్రేమించుకున్నాం, మా మధ్య అవగాహన ఏర్పడింది, పెళ్లి చేయండి అంటే మనల్ని విడదీయడం రెండో తప్పు. ఇంతే కాకుండా మళ్ళీ వేర్వేరు సంబంధాలు చూసి మళ్ళీ పెళ్లి చేయాలనుకుంటున్నారే, ఇది క్షమించలేని 3వ తప్పు. అందుకే వాళ్ళు మర్చిపోలేని గుణపాఠం చెప్పాలి. మన కథ తెలిసిన ఇంకే పేరెంట్స్ పిల్లల అభిరుచులకి విలువ ఇవ్వని పెళ్లి చేయని విధంగా ఉండాలి ఆ గుణపాఠం. అయితే ఏం చేద్దాం, భయపడుతూ అడిగాడు. ఏం చేయాలో చెప్పింది. వినగానే కళ్ళు తేలవేశాడు. ప్లాన్ కొంచెం అటో ఇటో అయిందంటే జీవితంలో ఇదే ఆఖరు చూసుకోవడం అన్నాడు సంజయ్ కంగారు పడుతూ. ఏం పర్లేదు, నువ్వు యాక్షన్లో జీవించేయాలి, అప్పుడే నీ మార్గం సులువు. సరే, ఏం చేస్తాం, నీ మాట వెనక తప్పుతుందా అంటూ నిర్మానుష్య ప్రదేశంలో కారు ఆపాడు. ఆ తర్వాత ఏం చేయాలో ఇద్దరూ ప్లాన్ చేసుకున్నారు. సౌజన్య సంజయ్లిద్దరూ వాళ్ళ ఇళ్లకి నార్మల్గా తల్లులతో కలిపి చేరటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. రత్నాకర్రావు, రాజగోపాలం ఇళ్లకి వచ్చాక పెళ్లి పనులు మరింత ఊపందుకున్నాయి. బట్టలు, నగలు కొనేశారు. వెడ్డింగ్ కార్డ్స్ ప్రింట్ అయి వచ్చేశాయి. ఇవన్నీ చూసి స్నేహ బెంబేలెత్తిపోయింది. ఇదేంటన్నయ్యా, ఇంత చిద్విలాసంగా కూర్చున్నావు? ఒక పక్కన సౌజీకి కూడా పెళ్ళైపోతుంది, ఇక తనని మర్చిపోయినట్లేనా, కోపంగా అంది. తలుపు చాటున రత్నాకర్రావు పంచె కనిపించింది. సౌజన్య సూచనని అనుసరించి జీవించడం ప్రారంభించాడు. సౌజీని చేసుకుంటే ఏం లాభం చెప్పు? అటు వాళ్ళని ఇటు వీళ్ళని వదులుకోవాలి. పైసా ఆస్తి రాదు. పైపెచ్చు నానా కష్టాలు పడాలి. తిండికి వెతుక్కునే పరిస్థితి వస్తుంది. మొన్నటిదాకా ఆ కష్టం అనుభవించాం కదా, ఇక ఈసారి డాడీ మాటని కాదనే ప్రసక్తే లేదు అన్నాడు. స్నేహ నమ్మేసింది.
ఇంత ద్రోహం చేస్తావా? నువ్వు ఇలాంటి వాడివని అనుకోలేదు. ఛీ, నా అన్నయ్యవని చెప్పుకోవడానికి కూడా సిగ్గేస్తోంది అంటూ దులిపివేసింది. రత్నాకర్రావు మెల్లగా తప్పుకున్నాడు. అప్పుడు పరిసరాలన్నీ సెర్చ్ చేసి అసలు విషయాన్ని చెల్లికి చెప్పాడు సంజయ్. అంతే కదా, నిజమనుకుని ఎంత హడలిపోయానో, గుండెల మీద చేయి వేసుకుని అంది స్నేహ. అక్కడ సౌజన్య తండ్రిని ఇలాగే నమ్మించింది. ఎమ్మెల్యే గారి అమ్మాయి పెళ్ళనేసరికి ఊరంతా పెళ్లి కూతురి కళని సంతరించుకుంది. పాత సంఘటనని అందరూ మర్చిపోయేలా అద్భుతమైన ఏర్పాట్లు చేయించాడు రాజగోపాలం. ఊరంతా నక్షత్రాల తోరణాల్లా చిన్న బల్బులు అమర్చడం వల్ల శోభాయమానంగా ఉంది. పెళ్లి సమయంలో కాల్చడానికి ₹1,00,000 టపాసులతో పెద్ద చెట్టును రూపొందించారు. ఇక భోజనానికి ఏర్పాట్లయితే ఎవరూ ఊహించలేనంత ఘనంగా ఉన్నాయి. ఒక్కో వెరైటీ ఐటెం ఒక్కో స్టాల్ ఏర్పాటు చేయించాడు. జ్యూస్లు, డ్రింక్స్, ఐస్ క్రీమ్స్, ఫ్రూట్ సలాడ్, స్వీట్స్, హాట్స్, ఫుడ్ ఐటమ్స్ ఇలా ఒక్కటా రెండా ఎన్నెన్నో వెరైటీలు. పెళ్లికి అతిథులను మోసుకువచ్చిన కార్ల సంఖ్య కొదవలేదు. పార్కింగ్కి స్థలం లేక ఊరికి దూరంగా పొలాల్లో వాటిని పార్క్ చేయాల్సి వచ్చింది. కళ్యాణ మండపాన్ని ప్రత్యేకమైన రీతిలో సినిమా ఆర్ట్ డైరెక్టర్స్ చేత అలంకరింపజేశారు. అతనింత హంగామా చేయించడానికి కారణం, అక్కడికి సరిగ్గా 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న మున్నలూరు ఊర్లో అదే రోజు ఒకే ముహూర్తంలో రత్నాకర్రావు తన కొడుకు పెళ్లి కోసం తన బంధుమిత్రులతో తరలివచ్చి విడిదింట్లో ఉన్నాడు. అతని కొడుకు కన్నా తన కూతురు పెళ్లి ఎంతో ఘనంగా జరిగిందని జిల్లా అంతా తెలియాలని అతని కోరిక. అతను మాటిమాటికి పెళ్లి కూతురు గదికి వెళ్లి కూతుర్ని చూసి వస్తున్నాడు. ఆమె నవ్వుతూ స్నేహితురాళ్ల హాస్యాలకి సిగ్గుపడుతూ మేకప్ కావడం చూసి అతని మనసు తేలికై పెళ్లి పనుల్లో మునిగిపోయాడు. విడిదింట్లో దర్జాగా పెళ్లి కొడుకు కూర్చున్నాడు. పక్కనే ఆడపడుచు హోదాలో స్నేహ కూర్చుంది. అక్కడికి కొంచెం దూరంలో రత్నాకర్రావు బంధువులతో మాట్లాడుతూ సంజయ్ వైపు ఒక కన్నేసి ఉంచాడు. ఓ అరగంట పోయాక మంత్రిగారు మంది మార్బలంతో వచ్చి, రండి బావుగారు, అతిథులకి పరిచయం చేస్తాను అంటూ భుజం మీద చేయి వేసి తీసుకువెళ్లారు. రత్నాకర్రావు తన తమ్ముడికి సైగ చేసి కదిలాడు. పద్మాకర్రావు అర్థమైనట్లు తలూపి అక్కడే సెటిల్ అయిపోయాడు. సంజయ్ నిస్సహాయంగా చెల్లెలి వంక చూశాడు. ఆమె లేచి కొంచెం దూరంగా వెళ్లి కాసేపు అటు ఇటు తచ్చట్టాడి బాబాయ్ పాము అని అరిచింది. స్నేక్ ఫోబియా ఉన్న పద్మాకర్రావు అంతెత్తున ఎగిరిపడి ఏది ఎక్కడా అంటూ చిందులేయటం ప్రారంభించాడు. అంతా గందరగోళం అలుముకుంది. విడిదిల్లు ఊరికి కొంచెం దూరంలో ఉంటుంది. చుట్టూ పొలాలు, ఇళ్ళు కనుచూపు మేరలో ఎక్కడా లేవు. సంజయ్ లేచి నిలబడి 4 అడుగులు వేయగానే ఎవరో వచ్చి ఎక్కడికి చిన్నబాబు అడిగారు. బాత్రూంకి చెప్పి కదిలాడు. పాము అక్కడ ఉంది, ఇక్కడ ఉంది అని కనిపించింది అంటూ స్నేహ ఒక పక్కన హడావిడి చేస్తూనే ఉంది. సంజయ్ చుట్టుపక్కల జాగ్రత్తగా గమనిస్తూ హడావిడిగా నడుస్తూ బాత్రూమ్స్ వెనక ఉన్న పొలాలకి అడ్డం పడి పరిగెత్తడం ప్రారంభించాడు. 5 నిమిషాలకి పాము సందడి సద్దుమణిగింది. కానీ ఒకే ఒక వాక్యం కార్చిచ్చులా 10 నిమిషాల్లో ఊర్లో ప్రతి ఒక్కరికి వ్యాపించింది. ఆ వాక్యం, పెళ్లి కొడుకు లేచిపోయాడు. సౌజన్య మేకప్ పూర్తయింది. ఆమె చీర మార్చుకోవడానికి లేచింది. వేణుగోపాల్ అప్పటి వరకు అక్కడే ఉన్నాడు. సౌజన్య చీర పట్టుకుని నుంచోవడం చూసి బయటకు వెళ్ళాడు. ఆమె ముందే స్నేహితురాళ్లకి విషయం చెప్పడం మూలంగా ఆమెను వెనక వైపు ద్వారం నుండి బయటకు పంపించారు. బారులు తీరి ఉన్న అతిథుల కారుల్లో కలిసిపోయి తన కోసం వెయిట్ చేస్తున్న కారులో వెళ్లి కూర్చుంది సౌజన్య. డ్రైవర్ సంజయ్ ఫ్రెండ్. థ్యాంక్ యూ తలకి చుట్టుకున్న కొంగుని తీసివేస్తూ అంది. ఇట్స్ మై ప్లెజర్. ఒకరినొకరు బాగా అర్థం చేసుకున్న ప్రేమికులు కలవాలి, విడిపోకూడదు అన్నాడు. ఆగమేఘాల మీద కారు బస్టాప్ దగ్గర ఆగింది. ఆమె కారులోంచి దిగలేదు. ఒక వ్యక్తి రాక కోసం ఎదురుచూస్తోంది ఆతృతగా. పెళ్లి కూతురు మళ్లీ లేచిపోయింది. రాజగోపాలం విషయం జీర్ణించుకోలేకపోయాడు. వెంటనే హరగోపాల్ని పిలిచి, నా ఉద్దేశం ప్రకారం వాడు పారిపోయి ఉంటాడు. జీపులేసుకుని బయలుదేరండి. అడ్డొచ్చిన వాళ్ళని నరికైనా దాన్ని లాక్కురండి. ఆవేశంతో బుసలు కొట్టాడు. అదే సమయంలో రత్నాకర్రావు మనుషులు కూడా జీపులేసుకుని బయలుదేరారు. సౌజన్య కారులోంచి టెన్షన్గా చూస్తోంది. 2-3 ప్రైవేట్ బస్సులు వెళ్లాయి. టైం చూసుకుంది. 8 అయింది. కరెక్ట్గా ముహూర్తం టైమే. ఈ పాటికి తను లేచిపోయి వచ్చినట్లు కనిపెట్టేసి గాలింపు మొదలుపెట్టి ఉంటారు. ఇంకా ఈ మనిషి రాలేదు. అసలు బుర్ర పనిచేసిందో లేదో తాపీగా నీళ్లు నములుతూ కూర్చున్నాడేమో. చుట్టూ చీకటి. అప్పుడప్పుడు వాహనాల హెడ్లైట్స్ తప్ప మరేం వెలుతురు లేదు. ఆ చిమ్మ చీకట్లో దూరంగా పొలాల్లో తెల్లటి బట్టలేవో ఎగురుకుంటూ రావటం చూసి భయంతో పిక్కచచ్చిపోయింది. దెయ్యమా? గొంతు పొడారిపోగా సంజయ్ ఫ్రెండ్ని అడిగింది. అతను తన స్థితిలోనే ఉన్నాడనుకుంటూ, కొరివిదెయ్యాలైతే మంటలు మండుతూ కనిపిస్తాయి, బహుశా పిశాచాలేమో అన్నాడతను భయపడుతూ. ఆ బట్టలు రెపరెపలాడుతూ కారుని సమీపించడం చూసి ఒక్కసారి కెవ్వుమని అరిచి కళ్ళు మూసుకుంది. ఆ అరుపు బయటకు వచ్చేలోపే ఆమె నోటిని ఎవరో మూశారు. గింజుకుంటూ కళ్ళు విప్పి చూసింది. ఎగురుకుంటూ వచ్చిన ఆ తెల్లటి బట్టల్లో మనిషి కూడా ఉన్నాడు. ఆ మనిషి ఎవరో కాదు, సంజయ్. అమ్మయ్యా, వచ్చేశావా? ఇంత లేటేంటి? విసుగ్గా అంది సౌజన్య.
అతని కోపం తారాస్థాయిని చేరింది. నువ్వు చక్కగా దర్జాగా కారులో ఒళ్ళు కదలకుండా వచ్చి కూర్చున్నావు. నేను కిలోమీటర్ దూరం పొలం గట్లెమ్మట పడి పరిగెత్తుకుంటూ వచ్చాను. చీకట్లో ఏమీ కనిపించక 3 సార్లు కింద పడ్డాను. అతని ముఖానికి బట్టలకి మట్టి అంటుకుని ఉంది. అతని ఆకారాన్ని చూసి ఆమెకి విపరీతంగా నవ్వొస్తోంది. నవ్వితే కోపగించుకుంటాడేమోనని భయం. ఈ పంచొకటి ఒకటే జారిపోతుంది విసుగ్గా అంటూ పైకి దూపుకున్నాడు. ఇక ఆపుకోలేకపోయింది సౌజన్య. పగలబడి నవ్వింది. అతని స్నేహితుడు గొంతు కలిపాడు. సంజయ్ ఏదో అనేలోగా అటు నుండి వాహనాల లైట్లు, ఇటు నుండి బస్సుల తాలూకు లైట్లు కనిపించాయి. ఇక మీ అదృష్టం, బై బై రా సంజయ్, ఆల్ ది బెస్ట్ అంటూ సంజయ్ ఫ్రెండ్ మెల్లగా జారుకున్నాడు. మనవాళ్లు వేట మొదలు పెట్టేశారు, అతను బస్కి అడ్డంగా పరిగెడుతూ అన్నాడు. డ్రైవర్ బూతులు తిడుతూ సడన్ బ్రేక్ వేశాడు. సంజయ్ సౌజన్య ఇద్దరూ పరిగెట్టి తీసి ఉన్న డోర్ నుంచి లోపలికి ఎక్కేశారు. వాళ్ళిద్దరినీ చూసి డ్రైవర్, కండక్టర్ ఒక్కసారి షాక్ అయిపోయారు. కండక్టర్ చేతులు గిల్లుకుని ఇంకా సందేహం తీరక పక్కనున్న ప్యాసింజర్ చేయి గిల్లేసరికి అతను లాగి గోపు మీద కొట్టాడు. దాంతో స్పృహలోకి వచ్చిన కండక్టర్ ఇమ్మీడియట్గా బస్ డోర్ తీసి విసురుగా బయటకు దిగేసి రోడ్డు మీద బాసిం పట్టా వేసుకుని కూర్చున్నాడు. ఈసారి మీరో నేనో తేలిపోవాలి. అసలేంటయ్యా మీ ఉద్దేశం? ఇంతకుముందు ఇదే వేషం, ఇదే రూటు, ఇప్పుడు అదే పరిస్థితి. మేమే దొరికామయ్యా మీకు? కనకారావు గారు ప్లీజ్ లోపలికి వచ్చేయండి, సంజయ్ బతిమాలాడు. జీపులు మెల్లగా బస్ని సమీపించి ఆగుతున్నాయి. సౌజన్య టక్కున బస్ తలుపు లాక్ చేసింది. హరగోపాల్, పద్మాకర్, మిగతా అనుచరులు బస్ని సమీపిస్తున్నారు వేగంగా. బావా, అక్కడి నుంచి లేచి వేగంగా వచ్చేయ్, పరమేశం భయంగా అరిచాడు. ఉరుకులతో వెనుక వస్తున్న జనాన్ని గమనించుకోకుండా నేను రాన్రా, నాతో పెట్టుకుంటారా వీళ్ళు, వీళ్ల జాతకం అంతా విప్పందే, నేను రాను, మంకు పట్టుపట్టాడు కనకారావు. హరగోపాల్ డైరెక్ట్గా వెళ్లి బస్ తలుపు బాదుతున్నాడు. అతని బలానికి డోర్ మొత్తం ఊడి వచ్చేలా ఉంది. సంజయ్కి సౌజన్యకి టెన్షన్తో చెమటలు పోస్తున్నాయి. ఈసారి దొరికితే మాత్రం చంపేస్తారు, అంత కోపంగా ఉన్నారు వాళ్ళు. ఇంకా లాభం లేదనుకుని సౌజన్య డ్రైవర్ దగ్గరికి వెళ్ళి, పరమేశం గారు, మీ అక్క సంవత్సరానికి 360 రోజులు పుట్టింట్లో ఉండటానికి కారణం ఎవరు అంది. ఇంకెవడు, వాడే, కనకారావుని చూపించాడు. కండక్టర్, డ్రైవర్లలో ఎవరు లేకపోయినా బస్ నడుస్తుంది అంది సౌజన్య. ఇంకెవరు, కండక్టరే. మరింకా ఆలోచిస్తారేంటి, బస్ని విమానంలా నడిపించక. అతని పౌరుషాన్ని తట్టిలేపింది. 2 అంగుళాలు పెరిగిన ఛాతీతో యాక్సిలేటర్ మీద బలంగా కాలు అదిమాడు పరమేశం. ఈలోపే జీపుల్లోని జనాలు కనకారావుని చితగ్గొట్టడం ప్రారంభించారు. లబోదిబోమని మొత్తుకున్నాడతను. బస్ కదలటం చూసి ఒంట్లో శక్తినంతా కేంద్రీకరించి అందర్నీ విదిలించి కొట్టి చేతులు ఊపుకుంటూ బస్ ఆపమని గొంతు చించుకుని కేకలు పెట్టాడు. ఆపకండి, స్వయంకృతాపరాధం, అనుభవించనివ్వండి, సౌజన్య అంది. చివరికి కనకారావుకి బస్ వెనకాల లగేజీ పైన వేయడానికి వాడే నిచ్చెన దొరికింది. దాని మీదకి ఎగబాకి బల్లిలా దాన్ని కరుచుకుని నించుండిపోయాడు. ఈలోపు రాజగోపాలం, రత్నాకర్ రావులు కారుల్లో హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. జరిగిందంతా విని అందరూ కలిసి బస్ వెనకాల పడ్డారు. అప్పటి వరకు ఊపిరి బిగబట్టి యాక్షన్ మూవీ చూసినట్లు చూసిన ప్రయాణికులంతా బస్ బయలుదేరగానే ఊపిరి పీల్చుకుని ఏమైందని ప్రశ్నించుకున్నారు. ఎవరికీ సరైన సమాధానం దొరకలేదు. 2-3 ఔత్సాహికులు సంజయ్ని, సౌజన్యాని ఈ హడావుడికి కారణం అడిగారు. అందులో ఓ జర్నలిస్ట్ కూడా ఉన్నాడు. జరిగిన విషయమంతా పొల్లుపోకుండా చెప్పేశారు. మీ పేరెంట్స్ పరువుకి సంబంధించిన విషయం కదా, ఇలా నలుగురిలో చెబుతున్నారు, వారికి అవమానం కదా అని అన్నారు వారిలో ఒకరు. వాళ్ళని అవమానించడం కాదు మా ఉద్దేశం. తాము చేసేది ఎంత తప్పో వాళ్ళకి తెలిసి రావాలి. పిల్లల ఇష్టాన్ని మన్నించకపోతే వాళ్ళు ఎంతకైనా తెగిస్తారన్న సంగతి తెలియాలి. ఇది తెలిసి పెళ్లికి వచ్చిన ప్రతి పేరెంట్ తమ పిల్లల విషయంలో జాగ్రత్త పడతారు. అందుకే ఇలా చేశాం అన్నాడు సంజయ్. సరే, మీరు ప్రమాదం నుంచి బయటపడినట్లేనా? లేదు, ఇంకా ముందు మా పెళ్లి జరిగిపోవాలి. బస్సులో అందరికీ విషయం తెలిసిపోయి సీట్లలోంచి లేచి సంజయ్ని, సౌజన్యాన్ని చుట్టుముట్టారు. కనకారావు నిచ్చెన మించి వేళ్లాడుతూ లోపల కలకలాన్ని కళ్ళు చించుకుని చూస్తున్నాడు. తనక్కడ ఉన్నట్లు ఎవరన్నా గుర్తించాలన్నట్లు చేతులు వదిలి శబ్దం చేసే ధైర్యం లేక బుర్రని గిర్రుగిర్రున తిప్పుకున్నాడు. కానీ ఎవరి ధ్యాస అతని మీద పడలేదు. రేపు ఉదయాన్నే మీ పెళ్లి జరిపించే బాధ్యత నాది. నేను ఆర్య సమాజంలో మెంబర్ని. అక్కడ ఇలాంటి పెళ్లిళ్ళు జరుగుతాయి, ఒకతను అన్నాడు. అయితే పబ్లిక్ని అలర్ట్ చేసి ఉదయం 7 గంటలకల్లా కొంతమందిని అక్కడికి రప్పిస్తాను, జర్నలిస్ట్ హుషారుగా అన్నాడు. జీపులు వెనకే వస్తున్నాయి, ఎవరో అన్నారు. ఇలా అయితే ఇక లాభం లేదు, షార్ట్ కట్స్లో వెళ్లాల్సిందే. వీళ్ల పెళ్లికి ఉండాలనుకున్న వాళ్ళు బస్సులోనే ఉండండి. పనున్న వాళ్ళు, భయపడేవాళ్ళు జగ్గాయిపేట జంక్షన్ దగ్గర బస్ కొద్దిగా స్లో అవుతుంది, దిగేసి వేరే బస్ పట్టుకోండి. జంక్షన్ వస్తోంది, దిగేయండి, పరమేశం ఆవేశపడుతూ స్వరం పెంచి అన్నాడు. అందరూ తమ పక్కనున్న వాళ్లతో చర్చించారు. ఓ 4 తప్ప అంతా ఉంటామన్నారు. జగ్గాయిపేట జంక్షన్ రాగానే బస్ కొంచెం స్లో అయింది. వెంటనే వాళ్ళు దిగేశారు. కనకారావు చంకలు గుద్దుకుంటూ నిచ్చెన దిగి పరిగెత్తుకుని డోర్ దగ్గరికి రాగానే డోరు వేసేయడం,
బస్సు స్టార్ట్ అవడం జరిగిపోయాయి. జుట్టు పీక్కుంటూ మళ్లీ బస్ నిచ్చెనకి అతుక్కుపోయాడు. బస్సులో అందరూ తమ ఇంట్లో పెళ్లే అన్నట్లుగా సంబరంగా కబుర్లు చెప్పుకుంటున్నారు. మనుషుల్లో ఇంకా మానవత్వం మిగిలే ఉందని ఇలాంటప్పుడు అనిపిస్తూ ఉంటుంది కదూ సంజయ్ అన్నాడు. అవునన్నట్లు తలూపింది సౌజన్య. జీపులు వెంటాడుతూనే ఉన్నాయి. పరమేశం డ్రైవింగ్ ప్రావీణ్యం అంతా ఉపయోగించి మెలికల దారుల గుండా పోనిస్తూ 1 గంటకల్లా జీపుల వాళ్ల కళ్లు గప్పి హైదరాబాద్ శివార్లలోకి తెచ్చాడు. ప్రయాణికుల్లో చాలా మందిని జర్నలిస్ట్, ఆర్య సమాజ్ మెంబర్లు తమ ఇళ్లకు తీసుకువెళ్లిపోయారు. సంజయ్, సౌజన్య హోటల్ రూమ్ తీసుకుంటామని చెప్పారు కావాలనే. సిటీలో బస్సు ఆగినప్పుడు కనకారావు మేల్కొని బస్ దిగాడు. డిపోకి వెళ్ళాక ఈ జీపు వాళ్లతో బామ్మర్దికి ఉతుకుడు తప్పదులే, తనొక్కడైనా తన్నులు తినేది అనుకుంటూ వెళ్ళిపోయాడు చిరాగ్గా. సౌజన్య, సంజయ్ మధ్యలో దిగేశారు. పరమేశం డిపోలో బస్ హ్యాండోవర్ చేసి అజ్ఞాతవాసంలోకి వెళ్ళిపోయాడు. కనకారావు ఇంటిని చేరుకుని వేడినీళ్లతో స్నానం చేసి అల్మరాలో ఉన్న బిస్కెట్లు 4 తిని ఓ గ్లాసుడు నీళ్లు తాగి మంచమెక్కాడు. వెంటనే కనకారావులో ఆలోచనలు మొదలయ్యాయి. 2 నిమిషాలు గడిచిందో లేదో తలుపు మీద దబదబా చప్పుడు. పరమేశం వచ్చుంటాడు. అప్పుడే తగలడ్డాడా, రాని వీడి పని చెబుతాను. పళ్ళు కొరుకుతూ తలుపు తీశాడు కనకారావు. ఎదురుగా సంజయ్, సౌజన్య. చూసిన మరుక్షణమే నేల మీద పడిపోయి కాళ్ళు చేతులు గిలగిలా కొట్టుకున్నాడు కనకారావు. మూర్ఛరోగం వచ్చినట్లుంది కనకారావుకి ఈ మధ్య. మెళ్ళో రాగి బిళ్ళ కూడా లేదు, వేసుకోలేదు. జాలిగా అతన్ని చూస్తూ అంది సౌజన్య. ఆ మాటలు వినగానే టక్కున లేచి నిలబడ్డాడు కనకారావు. అసలు మీరెవరు? మా జీవితాలతో ఎందుకిలా ఆడుకుంటున్నారు? చెప్పి తీరాల్సిందే, లేకపోతే ఈ భూమి మీద మీరో నేనో మిగలాలి. పళ్ళు కోసుకునే చాకు తీసుకొచ్చి నిల్చున్నాడు నిలువెల్లా వణికిపోతూ. సంజయ్ విషయమంతా వివరించి చెప్పి తెల్లారే వరకు షెల్టర్ ఇమ్మని, 7ంటికి ఆర్య సమాజ్లో పెళ్ళని చెప్పాడు. అయిష్టంగానే ఒప్పుకున్నాడు కనకారావు. వద్దని వెళ్ళగొడితే ఆ పాపం తగిలి వచ్చే జన్మలో తనకు పెళ్లి కూడా కాదు. అలా అని ఉండనిస్తే ఈలోపు జీపులొస్తే బామ్మర్ది చచ్చినోడు కొత్త ఇంటి అడ్రస్ కూడా ఇచ్చాడు. ఎలా ఇప్పుడు? ఆలోచిస్తూనే ఉండిపోయాడు కనకారావు. తరువాత 3 గంటలు అతి కష్టం మీద ముళ్ల మీద ఉన్నట్లు కాలక్షేపం చేసి స్నానాలు చేసి సింపుల్గా తయారై 6 గంటలకి ఆటోలో కోటి దగ్గరున్న ఆర్య సమాజ్ మందిర్కి వెళ్లారు. మీరు రండి అంటూ సౌజన్య కనకారావుని ఆహ్వానించింది. వద్దమ్మా, మీరెళ్ళిరండి. మళ్ళీ మీ వాళ్ల చేతుల్లో తన్నులు తినే భాగ్యం నాకెందుకమ్మా, చేతులు జోడించాడు దీనంగా. వీళ్ల ఆటో 2 మలుపులు తిరిగి మెయిన్ రోడ్ ఎక్కిందో లేదో రత్నాకర్రావు, రాజగోపాలం అనుచరులతో కలిసి అక్కడికి వచ్చారు. అంతకు ముందే రమణమూర్తి దంపతుల్ని బంధించి ఎంత హింసించినా వాళ్ల విషయం తెలియలేదు. ఎందుకైనా మంచిదని వాళ్ళని అలాగే ఎక్కించుకుని వచ్చారు. నెట్ సొల్యూషన్స్కి వెళితే నైట్ కావడంతో తాళం వేసింది. వాచ్మెన్ ఏమీ తెలియదన్నాడు. ఇక ఆ సమయంలో చేసేదేం లేక ఆఖరి ఛాన్స్గా కనకారావు ఇంటికి వచ్చారు. వాళ్ళని చూడ్డంతోనే బేరమని ఏడుస్తూ, ఇంకా నా ఒంట్లో మీరు తన్నని చోటు కూడా ఉందా బాబు? వాళ్ళిద్దరూ 7ంటికి ఆర్య సమాజ్లో పెళ్లి చేసుకుంటున్నారట. తన్నులు తప్పుతాయని విషయం లీక్ చేశాడు కనకారావు. వీడిని కూడా లోపల పడేయండ్రా, వేణుగోపాల్ చెప్పాడు కోపంగా. వాహనాలన్నీ శరవేగంతో కోటి వైపు దూసుకుపోయాయి. అక్కడంతా ఇసుక వేస్తే రాలనంత జనం. జర్నలిస్టులు, పొలిటీషియన్స్, రైటర్స్, సంఘ సంస్కర్తలు, పబ్లిక్ చాలామంది ఉన్నారు. రాజగోపాలం, రత్నాకర్రావులు కార్లు దిగి లోపలికి అడుగుపెట్టారు. అందరూ చీలిపోయి దారిచ్చారు. హాల్లోకి అడుగుపెట్టేసరికి సంజయ్, సౌజన్యాలు దండలు మార్చుకుంటున్నారు. కెమెరాలు క్లిక్ మన్నాయి. పుస్తకంలో సంతకాలు చేశారు. ఓ 10 మంది సాక్షి సంతకాలు చేశారు. సంజయ్కి, సౌజన్యకి చూస్తుండగానే పెళ్ళైపోయింది వాళ్ల తండ్రుల కళ్ల ముందే. శిలాప్రతిమల్లా నించున్నారిద్దరు. ఇంతమంది జర్నలిస్టులు, ప్రజలు అందరూ ఉండగా బ్యాడ్గా రియాక్ట్ అయ్యే ఛాన్స్ లేదు. ఎవరో అక్షింతలు తెచ్చి చేతికిచ్చి పెద్ద మనసుతో ఆశీర్వదించండి అన్నారు. సంజయ్, సౌజన్య ఇద్దరూ వాళ్ల కాళ్లకు మొక్కారు. అక్షింతలు వేసి మౌనంగా ఆశీర్వదించి వెనుతిరిగారు రత్నాకర్రావు, రాజగోపాలం. కిటికీ నుండి వచ్చిన పొగడపూల సువాసనకి మెలుగు వచ్చింది సంజయ్కి. కదలబోయాడు. గుండెల మీద బరువుగా అనిపించింది. చూసుకున్నాడు సౌజన్య. 2 చేతులు చుట్టి గట్టిగా హత్తుకున్నాడు. నిన్న జరిగింది గుర్తుకు వచ్చింది. పెళ్ళయ్యాక రమణమూర్తి దంపతులు ఇంటికి తీసుకురావడం, వాళ్ల చుట్టాల్ని పిలిచి హడావిడి చేసి ఫస్ట్ నైట్ ఏర్పాట్లు చేయడం. ఇక జీవితం ఒడ్డుకు చేరినట్లే. మనసులో అనుకున్నది అప్రయత్నంగా పైకనేశాడు. అంతకు 2 నిమిషాల ముందే లేచిన సౌజన్య ఆ మాటలు విని చటుక్కున లేచి కూర్చుని చేతులు తిప్పుతూ, చేరినట్లే. ఇంట్లో ఉప్పు లేదు, పప్పు లేదు, తినడానికి ఏమీ లేదు, బయట ఇద్దరికీ ఉద్యోగం లేదు, తిని తొంగోటానికి మనకేం రాసులు పోసులేవు, ఆరిందాలా అంది సౌజన్య. అన్నిటికన్నా విలువైంది నువ్వు దొరికావుగా, ఇక ఏ నిధిని సంపాదించడమైనా నాకు అంత కష్టం కాదు తన్మయత్వంగా అన్నాడు సంజయ్. ఇంతటితో కథ సుఖాంతమైంది. ఈ నవల, నా వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.